స్థితి నుంచే మొదలవుతుంది. ఏది? దైవత్వం అనే ఒక అనుభూతి. అక్కడ నుంచి ఆలోచన తోడైతే, అది ఆచరణ తోడైతే వెంటనే సృష్టిగా మారుతుందన్నమాట. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా అంటే ఎలా అంటే, నేను ఒక పండ్ల తోటకి వెళ్తున్నాను అనమాట. నా దృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, పండ్ల తోట, అక్కడ అన్ని పండ్లు ఉన్నాయి, కానీ అన్నీ వృక్షాలే, అన్నీ అదే నేలలో ఉన్నాయి, కానీ ఎన్నో రకాల ఫలాలను ఇస్తున్నాయి. ఒకటి నెలకిస్తుంది, కొన్ని 3 నెలలకి ఇస్తుంది, కొన్ని 6 నెలలకు వస్తుంది. కానీ వీటన్నిటి యొక్క ముఖ్యమైనది ఏంటి అంటే కనుక, అది ఎదగడము, పుష్పించడము, ఫలాలను ఇవ్వడము, వ్యాప్తి చేసుకోవడం. అంటే ఆ సహజత్వం అనేది నిరంతరము ఒక్కొక్క దానిలో ఒక్క స్థితిలో. అలాగే ఇలా మాస్టర్స్ అందరూ చూసినప్పుడు కూడా ఒక్కొక్క మాస్టర్ ఒక్క విధానంలో వెళ్తున్నారు, కానీ దాని యొక్క మెయిన్ మూలం ఏంటి, ఎలా వెళ్తున్నారు, చివరి యొక్క ఏది అంటే డెస్టినేషన్, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆ పూర్తి దివ్యత్వము అంశాన్ని ప్రకటితం చేయడానికి, ఆ దివ్యత్వాన్ని అందుకోవడానికి, దాన్ని మరిందరికి అందించడానికి మాత్రమే ఇది జాగుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ రామ్తా జ్ఞానము అనేది చాలా 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 నేను వినియోగించుకున్నాను, ఆచరణలో పెట్టుకున్నాను. దానికి గురువులు అంటే ఎప్పుడూ కూడా అంటే సమయము అనే లేని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా బాగా నాకు హెల్ప్ అయిందనమాట. సో అంటే ఎలా అంటే ప్రతిదీ కూడా ఆచరణ అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి అంటే, నేను గంట సేపు మెడిటేషన్ చేయాలి, 3 గంటలు చేయాలి, లేకపోతే పలానా చోటుకి వెళ్ళాలి, అది వినాలి, ఇది వినాలి. ఇలా కాకుండా నేను ఒక కాంతి దేహము, చైతన్యము, ఆలోచన అనేది అంటే ఇప్పుడు మన కళ్ళు మూసుకుంటే ఎంత మహాసముద్రం లోతుల్లో కన్నా వెళ్ళొచ్చు ఒక ఆలోచనతోటి, ఎంత శూన్యంలోకైనా వెళ్ళొచ్చు. అంటే ఆలోచన తీవ్రత అనేది అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. అలాంటప్పుడు నేను ఫిజికల్గా పనులు ఎందుకు చేయాలి? ఒక ఆలోచన తీవ్రతను మనం ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకుంటామో దాన్ని ఎంత మేరకు మనం వినియోగించుకోగలుగుతాము అంటే, ఎవరి యొక్క ఇక్కడ శక్తి అని చెప్పకూడదు, కానీ దాన్ని పూర్తిగా సమ్మతత్వము, నా యొక్క ఆలోచన పట్ల నమ్మకంతో కూడిన సమ్మతత్వము ఎంత ఉంటే ఆ నమ్మకం అనేది అంతగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే నేను రేపు ఇన్ని పనులు చేయగలను, దాంట్లో నా సమ్మతం ఎంత, ఏదో నేను చేసేస్తాను ఇలా అని కాకుండా ఆ సమ్మతత్వానికి మెర్జ్ చేసినప్పుడు జరిగే క్రియేషన్కి ఎలా చేయాలి ఏంటి అన్నప్పుడు ఆ సమ్మతత్వాన్ని నేను ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే రామ్తా గారు ఇప్పుడు ఎక్కడా కూడా నువ్వు ఆలోచనలో పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలాంటప్పుడు నేను అపరిమితంగా ఆలోచించాలి. అంటే అపరిమితం అంటే అప్పటి వరకు నాకు అందిన జ్ఞానంలో ఏదైతే ఉన్నతంగా ఉంటుందో అదే అపరిమితం నాకు. అలా అనుకున్నప్పుడు సత్యనారాయణ మాస్టర్ అంటే ఫస్ట్ నా ప్రయాణం ఆల్రెడీ గుంటూరులో చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. 3 days 3 nights అనమాట. అంటే గంటన్నర కూర్చోలేను నేనే, 1.5 రోజు మెడిటేషన్ అంటే ఏదో కళ్ళు మూసుకొని అలా కాదు మాస్టర్. ఓపుకున్నంతసేపు కూర్చోవడం, అక్కడే పడుకో, అక్కడి నుంచి కదలకుండా 1.5 రోజు కూర్చున్నాను నేను. అలాగ 3 రోజులు డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను. అప్పుడు సత్యనారాయణ మాస్టర్ చెప్పిన ఒక పాయింట్ అంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి అన్నిటికీ కూడా ఒక సింబల్ని పెట్టుకో. నీ యొక్క ఇంటెన్షన్ అన్నిటిని కూడా ఒక దాంట్లో మెర్జ్ చేయి. ఆ యొక్క ఇంటెన్షన్ని నీలో అంటే మనకి మాటలు పరిమితం, కొంత అయిన తర్వాత ఇవి అంటే పరిమితత్వాలు అనేవి కూడా ఏంటంటే మెల్లమెల్లగా ఇదైపోతుంటాయి అనమాట. వాటి పరిధి దాటిపోయి ఇంకా హయ్యర్కి వెళ్తుంటాం. అలా వెళ్తున్నప్పుడు ఈ దైవము అనే అంశానికి వెళ్ళినప్పుడే మనం చూడండి, మనం ఏదైతే ఇప్పుడు దైవాలు ఇవన్నీ ఇంతకాలం మనం బాహ్యంలో ఉంది చూసినప్పుడు ప్రతి దైవానికి ఒక గుర్తు ఉంటుంది. ఎందుకుంది ఆ గుర్తు? వినాయకుడికి ఒక గుర్తు ఉంటుంది, లేకపోతే ఓంకారమో, స్వస్తికో, ఇంకోటో, అదో ఆ ముద్ర, ఈ ముద్ర, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆ స్థితిని ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు సరిపోవు కాబట్టి దాన్ని సింపుల్గా ఒక దాంట్లో పెట్టేశారనమాట. సో దాన్ని అలా అనుకున్నప్పుడు తీసుకువచ్చిందే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఒక్కటి. ఇప్పుడు మన క్యాలెండర్లో కూడా మెన్షన్ చేసింది అదనమాట, అనంతమైన దివ్య చైతన్య శక్తి. అది అనంతంగా ఉంది, దివ్యంగా ఉంది, చైతన్యవంతంగా ఉంది, శక్తితో నిండి ఉంది. దానిలో ఏదైతే జ్యోతి ఉందో ఆ జ్యోతిలో నేను కాంతి దేహదారుడిగా ఉన్నాను. ఆ జ్యోతిలో నేను కాంతి దేహదారుడిగా ఉండి ఎంత కావాలంటే అంత సృష్టి చేయగలను, అనంతంగా విస్తరించగలను, వ్యాప్తి చెందగలను. ఇలాగా కాన్షియస్ లెవెల్లో ఎన్నో మార్పులు చేయగలిగాను. అంటే ఆలోచనతోనే ఎన్నో మార్పులు. అంటే ఈ ప్రయాణం వెళ్తుంది, కానీ ఎలా వెళ్తుంది అంటే బయట వాళ్ళకి తెలియకుండా నాతోనే వెళ్తుంది. అలా వెళ్తున్న క్రమంలో ఎన్నో అయితే ఇక్కడ నాకు ప్రకృతితో అనుసంధానం ఒక 6 నెలలుగా మొత్తం దారిపల్లి అంటే నెలలో ఒక 10 నుంచి 15 రోజులు దారిపల్లి ప్రకృతి. ఎందుకంటే అక్కడ నాకు రామ్తా గారు చెప్పారు, సహజత్వం ఎక్కడుందో అక్కడే నువ్వు వికసిస్తావు. అంటే చెట్టుని చూసినప్పుడు అది సహజంగానే ఉంది, నేనంత సహజంగా ఉన్నాను. ఒక రాయిని చూసినప్పుడు అది సహజంగానే, ఎండలో అలాగే ఉంది, నీటిలో అలాగే ఉంది, వాన పడ్డప్పుడు అలాగే ఉంది. అంటే భావోద్వేగాలు అన్నీ నడుస్తున్నప్పుడు కూడా నేను ఎలా ఉంటున్నాను. ఇలాగ ప్రతి సహజత్వాన్ని చూస్తూ ఆ సహజత్వ మూలాలు ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేశానన్నమాట.
అలా వెళ్తున్నప్పుడే ఈ అన్ని అంశాలు తెలుస్తూ అప్పుడు ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఆచరణలో పెట్టడం అంతే. ప్రాకులాడేది ఏం లేదు. ఈరోజు ఒకటి అందింది, రేపు ఆచరణలో పెట్టడమే. ఆచరణలో పెట్టి ఏం జరిగింది, అలా చేస్తున్న క్రమంలోనే ఈ మేనిఫెస్టేషన్స్ బాగా చేయాలి, ఇంకా హయ్యర్ లెవెల్లో చేయాలి. సో దానికి లిమిట్లెస్ మేనిఫెస్టేషన్స్లో ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ లెవెల్కి మనం వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అనుకునే క్రమంలోనే నేను ప్రయాణం చేస్తూ చాలామంది మాస్టర్స్ గైడ్ చేస్తూ కాన్షియస్ షిఫ్టింగ్ అంటే ఆలోచనని ఎలా మార్పు చేసుకొని చైతన్యం ద్వారా మన యొక్క పనులు చాలా ఈజీగా అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు కొన్ని గంటల్లో ఎలా తెచ్చుకోవచ్చు అనేవి చాలా ఎక్స్పెరిమెంటల్గా చేశాము. అవి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అంటే ఇక్కడ మనకు సమయభావం లేదు కాబట్టి మాస్టర్స్ అందరూ మాట్లాడడానికి అవకాశం లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలని చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనం జీవితము అనే అంశాన్ని ఎలా చూస్తున్నాం అంటే ఒక కోణంలో చూస్తున్నాం. అంటే ఎదగడము, వెళ్ళడము, డబ్బు, సంపాదన, పిల్లలు, పెళ్ళి, సో అండ్ సో ఇవన్నీ ఉండాలి. కానీ వీటన్నిటికంటే కూడా ఏంటి అల్టిమేట్ అంటే, మనం చూడండి ఏది వెళ్తామో అన్నీ చేస్తాం, చివరికి గుడికి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాం గుడికి? వెళ్ళాల్సిన అనేది డబ్బు ఉంది, సంపద ఉంది, గుడికి వెళ్ళదు. ఎందుకు వెళ్తున్నామంటే ఆ దైవం అనే అంశానికి ఎప్పటికైనా మనం చేరుకోవాలనేది ఒక రిప్రజెంటేషన్. మనకు తెలియకుండానే ఒక ఆకర్షణ అనేది ఎప్పుడు లాగుతూ ఉంటుంది. అది అంతరంలోకి వెళ్ళినప్పుడు ఆ దివ్యత్వం అనేది నాలోనే కలుగుతుంది. దీన్ని మనం పట్టుకున్నప్పుడు అది ఎక్స్ప్రెస్ చేయడము అనేది అల్టిమేట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్తున్నప్పుడు ఈ మై డియర్ గాడ్ కాన్సెప్ట్స్ కానీ ఇందాక మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నవి ఇంతమంది వెళ్ళాలి అంటే పరిమితము లేని జ్ఞానాన్ని అన్ని కోణాల్లో మనం ఎందుకు ఒక చోట ప్రజెంట్ చేయకూడదు అంటే అప్పుడు మొన్న నాకు దీనికి మెయిన్ మోటివేషన్ మాత్రం గుంటూరులో జరిగిన రామ్తార్ యూనియన్ అనే మాస్టర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు ఆ తెలియని ఒక స్థితిలోంచి కలిగిన ఆలోచన చాలా ఈజియెస్ట్ లెవెల్లో మేనిఫెస్ట్ అయ్యి ఇలా ముందుకు వచ్చిందనమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనము ఏదో చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి ఆలోచన ఒకప్పుడు ఉన్నది. క్రియేషన్, మేనిఫెస్టేషన్ ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు అవి చాలా లైట్ అయిపోయాయి. ఎందుకు లైట్ అయిపోయాయి అంటే ఇప్పుడు మనకి మాస్టర్ వచ్చి అందరూ చెప్పేది అదే, ఇక్కడ భౌతిక అమరత్వము అనేది మన దృష్టి కాదు. వాస్తవంగా చెప్పాలంటే దైవత్వము అనేదే మన దృష్టి. ఎప్పుడైతే దైవత్వం మీద దృష్టి పెడతామో ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి. కాబట్టి మన దృష్టి ఎప్పుడైతే హయ్యెస్ట్ అల్టిమేట్ మీద ఫోకస్ చేసినప్పుడు ఇలా వెళ్ళే క్రమంలో కూడా చాలా ప్రశ్నలు, ఏది నాతో పాటు ఉండేవాళ్ళు, కుటుంబం నుంచి ఇవన్నీ ప్రశ్నలు, ఏంటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఏంటి అది ఇది, డబ్బు, పెళ్ళి, ఇదన్నావు, అదన్నావు, ఇవన్నీ ప్రశ్నలు. అయితే నాకు నువ్వు ఒక సమాధానం చెప్పుకోవాలి. అంటే బయట ఏం జరుగుతున్నప్పటికి కూడా నాకంటూ ఒక క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. అలా అనుకున్నప్పుడు సపోజ్ నేనే ఒక ఐఏఎస్కో ఐపీఎస్కో ప్రిపేర్ అవుతానంటే నా కుటుంబం నాకు అడ్డుపడదు. ఒక సైంటిస్ట్ని అవుతానంటే నా కుటుంబం నాకు అడ్డుపడదు. నేను యూఎస్ఏలో సెటిల్ అవుతానంటే నా కుటుంబం నాకు అడ్డుపడదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కనిపించేది ప్రాపంచిక ఎదుగుదల. ఇక్కడ నేను పెట్టుకుంది ఒక ఐఏఎస్ కంటే, ఒక ఐపీఎస్ కంటే, ఒక యూఎస్ఏలో ఏదో చేసే వాళ్ళకంటే కూడా వీళ్ళందరి పైన ఉండేవాడు ఏది చేయగలడో అది నేను చేయగలను, అదే దైవత్వము. దాన్నే నేను పట్టుకుంటాను. ఒక స్పష్టత నేను చాలా బలంగా పెట్టుకున్నాను. అంటే నా చుట్టూ ఎన్ని జరిగినా కానీ నా దృష్టి మాత్రం అక్కడే ఉంది. అలా చేసే క్రమంలో ఎన్నో అంశాలు అన్లాక్ ఇంకా ముందు అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు ఇవేవైతే ఇప్పుడు మనం వాస్తవంలో చూస్తున్నామో 5-6 నెలల క్రితం నేను సత్యనారాయణ మాస్టర్కి ఆల్రెడీ చెప్పిన అంశాలు. 5-6 నెలల క్రితం సత్యనారాయణ మాస్టర్కి ఇది జరుగుతుంది, ఈ నెలలో ఇది జరుగుతుంది, ఈ ఈవెంట్లో ఇది జరుగుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మన యొక్క స్థితిని జస్ట్ కదిలిస్తేనే చాలు, ప్రయత్నం కూడా అవసరం లేదు. ఆలోచనలో మార్పు చేసి కదిలిస్తేనే ఇంత మూమెంట్ వచ్చింది. ఏమీ తెలియని నాకు అంటే ఒక డిప్లొమా బీటెక్ చదువుకో అలా ఉండి ఇలా ఉన్న నేను ఈ స్పిరిచువల్కి రావడం ఇవన్నీ పట్టుకోవడము అనేది ఎలా అంటే చాలా షార్ట్ పీరియడ్లో జరిగింది. ఎందుకు ఇంత షార్ట్ పీరియడ్లో జరిగింది, ఇంత ఫాస్ట్గా జరిగింది అంటే జస్ట్ ఓన్లీ ఫోకస్. రామ్తాగా చెప్తారు ఫోకస్ ఈజ్ ద కీ. సో ఆ ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. సో అక్కడ పత్రిజీ గారి సంకల్ప శుద్ధి పాయింట్ ఒకటి కనెక్ట్ అయింది. ఇలాగ మహావతార్ బాబారిది కావచ్చు, లేకపోతే వల్లలార్ గారిది కావచ్చు, ఇలాగ ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా స్టడీ చేయడం మొదలుపెట్టాను. నాకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్. ఆ రిజల్ట్కి ఏ ఆచరణ కావాలంటే ఆ ఆచరణ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉండి ఇంత గొప్పగా మేనిఫెస్ట్ చేయడానికి మాత్రము 100% నాకు వల్లలార్ గారి అందించిన ఆ సమరస సన్మార్గం ఏదైతే ఉందో అదే మాస్టర్. నేను అది ఆలోచన చేసి ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం అన్నప్పుడు ఇదన్నీ మెర్జయ్యాయి అనమాట. ఎంతోమంది గురువు అంటే ఈరోజు దగ్గర 12 మంది గురువులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక అంశం చెప్పినప్పుడు కూడా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరత్వము, భౌతిక అమరత్వము, దివ్యత్వము, దైవాన్ని దర్శించండి, ఆ దైవస్థితికి మనం వెళ్ళాలి అనేది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది అందరిలో కూడా. అందరూ చెప్తున్నారు మాస్టర్ సివివి అన్నారు, సరే వల్లలార్ గారు అంటే చూపెట్టారు, రామ్తా గారు అంటే చెప్తున్నారు, కానీ ఎవరు చూడలేదు. ఓకే, అంటే ప్రాక్టికాలిటీ ఇక్కడ ఎన్ని చేసినా దెర్ ఇస్ ఎ లాజిక్ మైండ్.
ఎప్పుడు కూడా అసలు ఏంటి ఇదంతా ఏంటి, ఏం చెప్తున్నారు, అదంటున్నారు, నా ముందే ఇదే జరుగుతుంది, ఇన్ని న్యూస్లు వస్తున్నాయి, వాళ్ళు చనిపోతున్నారు, హాస్పిటల్లో ఉంటున్నారు, ఇదంటున్నారు, ధ్యానులు అంటున్నారు, అన్నీ మారిపోతున్నాయి, ధ్యానంతో అన్నీ అవుతాయి అంటున్నారు, ఆలోచనతో అన్నీ అయిపోతున్నారు. బట్ వాస్తవంలోకి వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుంది, అంతా రివర్స్ అవుతుందన్నమాట. ఈ రివర్స్ ఏంటి, అసలు ఎందుకు సహజంగా ఉందని చెప్తున్నారు, సహజంగా ఉన్నదానికి ఇంత ప్రయత్నం దేనికి? దైవం మీరే అన్నారు, అన్ని వేదాల్లో చెప్పినా ఏం చెప్పినా, కానీ ప్రయత్నం ఎందుకు ఇంత బలంగా జరుగుతుంది అంటే దీనికి సైంటిఫిక్గా రామ్తా గారు ఒక విధంగా చెప్పారు, వల్లలార్ గారు ఒక విధంగా చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ అన్నీ చెప్తూనే ఆలోచన చేయగానే నువ్వు ఏ తలంలో అంటే ఆ తలంలో ఉండగలని చెప్తున్నారు. కానీ మనం ఎన్ని ఆలోచించిన ఈ తలంలోనే ఉంటున్నాం, ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నాం ప్రతి దానికి కూడా అనమాట. సో ఇవన్నీ అంశాలు చూసినప్పుడు ప్రాక్టికాలిటీ అంటే ఇక్కడ ప్రాక్టికాలిటీ అనేది క్లియర్గా చూసినట్లయితే కనుక ఆలోచన స్థాయిలో అనంతంగా అన్నీ ఉన్నాయి. డబ్బు కావాలి, సంతోషం కావాలి, అది కావాలి, ఫ్లైట్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అన్నీ చేయాలి. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి మెర్జ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకు మెర్జ్ అవ్వలేకపోతున్నామంటే నాలో గతానుగత అంశాలు ఏవైతే ఉన్నాయో కుటుంబంలో కానీ, లేకపోతే తాత ముత్తాల నుంచి కానీ, లేకపోతే సమాజం నుంచి కానీ, లేకపోతే ఇంకా నా యొక్క అంటే డిఎన్ఏ లెవెల్స్ మన ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ముందు, 300 సంవత్సరాలు ఈ మానవ పరిణామక్రమంలో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా శరీరంలో నింపబడ్డాయి అన్నమాట, అణువణువులో. ఈరోజు మనం చూసాం దాన్ని ప్రాక్టికల్గా, లాజికల్ అండ్ అనలాజికల్ మైండ్కి డాక్టర్ గారు చేపించారు. ఒకటి చెప్తూ ఇంకొకటి చేసేదే మనం అందరం చేసాము. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఎంత లాజికల్గా ఉన్నామనుకున్నా సరే ఈ సిచ్యువేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకు తెలియకుండా ఇంకొక వైపు డైవర్ట్ చేస్తాయి. సో దాన్ని ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మాయ, మహామాయ ఇలాగ అన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనము ఈ లాజికల్ థింకింగ్ అంశాల కంటే కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రయత్నాన్ని ఎంతవరకు తీసుకువెళ్తున్నాము, ప్రయత్నం ద్వారా మనం ఎటువంటి అనుభవాన్ని పొందాము, అదే మనకి పూర్తి సత్యాన్ని చూపించగలుగుతుంది తప్ప ఇతర అంశాలేమి క్వశ్చన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. అయితే ఈ క్రమంలోనే ప్రతిదీ వెళ్ళేవాడిని అనమాట. అంటే ఎందుకు ట్రై చేయకూడదు అలాగా ఫుడ్ లేకుండా నిరాహార సిద్ధిని నేను పొందాను మాస్టర్. అది నేను చాలా సింపుల్గా చెప్పగలుగుతాను. నిరాహార సిద్ధి పొందాను అని చెప్పి చాలామంది అలాగా స్టేబుల్గా అక్కడ పరిమితం అయిపోయారు. అంటే ఇప్పుడు నేను ఇది చేయగలనని నాకు తెలిస్తే చాలు, దాన్నేమో నేను కొనసాగించాల్సిన అవసరం లేదు, అక్కడ నేను పరిమితం అవ్వాల్సిన పని లేదు. సో అది నేను చెక్ చేసుకున్నాను. నేను తిండి లేకుండా ఎన్నో రోజులు ఉన్నాను ఏదైతే, ఎందుకంటే పత్రిజీ గారు చెప్పారు దాంట్లో ఏంటి శ్వాసాహారం అన్నారు. అది నాకు కావాలి, టేస్ట్ చేయాలి. అంటే నాకు జిలేబీ కావాలి, ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు శ్వాసాహారం నాకు ఎందుకు వద్దు, నేను దాన్ని టేస్ట్ చేశాను. శ్వాసాహారం తీసుకున్నప్పుడు నేనైతే చేశానో నాభి స్థానం నుంచి గుండె ఇక్కడ కంటే కూడా ఇక్కడ నేను ఎక్కువ తీసుకున్నాను. ప్రతి శ్వాస అనేది అణువణువులో ఇన్స్టెంట్గా వర్కడం. అంటే నాకు మాస్టర్స్ ఆ టైంలో కూడా ఎన్ని పెట్టారు అంటే 3వ రోజు నేను ఇంకొక 2-3 గంటల్లో అది అయిపోతుంది అనగా ఒక మాస్టర్ వచ్చేసి ఇది నిజంగా ఏంటి ఇది అబ్బాయి చేస్తున్నా అని చెప్పి నన్ను ఒక 5 కిలోమీటర్లు కొండెక్కిచ్చాడు. 5 కిలోమీటర్లు కొండెక్కిచ్చాడు. కానీ అక్కడ నేను పరిమితం కాలేదు, ఎందుకంటే శ్వాసాహారం ఉన్నప్పుడు నాకేంటి. కానీ ఒక 100 మీటర్లు చాలా ఇదనమాట, మొత్తం అప్ అండ్ డౌన్స్, 4 అడుగులు వేయడము, మొత్తం కళ్ళు ఇలా అయిపోవడం. కానీ మార్పు చేశాను శరీరాన్ని, శ్వాసాహారం ఉంది, ప్రతి శ్వాసతోటి శరీరానికి ఇలాగ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ బాడీని హయ్యెస్ట్ ఫామ్కి ఎంత తీసుకువెళ్ళొచ్చు. బాడీని హయ్యెస్ట్ ఫామ్ అంటే ఇందాక మనకి మాస్టర్ చెప్పినట్టు చిత్తశుద్ధితో దేహశుద్ధితో పూర్తిగా ఆ దివ్యత్వాన్ని మనలో పెంచుకోవడం అనమాట. సో ఈ దేహశుద్ధిని ఎక్స్ట్రీమ్గా ఎలా తీసుకువెళ్ళొచ్చు అనే అంశాలతో ఈ శాకాహారము ఇలా ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంటల్గా తీసుకెళ్తూ ఇంకా ఎన్నో ట్రై చేస్తున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రోగము అనే అంశము ఒక భ్రమే, నొప్పి ఒక భ్రమే, మరణము ఒక భ్రమే, ప్రతిదీ భ్రమే. కానీ ఈ భ్రమల్లో ఎందుకు తిరుగుతున్నామంటే మనం విశ్వసిస్తున్నాము. ఆ విశ్వసించే క్రమంలో ఏంటంటే పైన బాగానే ఉంటున్నాము, ఇటు ఇన్సూరెన్స్ కడుతున్నాము, ఇటు బాగానే ఉంటాము, జాగ్రత్త అని చెప్పేసి ఒకటి పక్కకి వేస్తాము. ఇలాగ అన్నీ ఏవైతే ఉన్నాయో అంటే ఏదో చిన్న మొత్తాల పొదుపు అన్నట్టు పైన ఏమో ఏమీ లేదని చెప్తాము, కానీ సరికాని అంశాలు కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాం. అవి ఎక్కడ ఫీడ్ అయ్యాయి అంటే సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యాయి. నేను పైపైన ఎంత బాగున్నాయని చెప్పినా లోపల మాత్రం నువ్వు పైపైన చెప్పుకుంటే కానీ నేనేం చేయాలో చేస్తా అని చెప్పేసి అది రియాలిటీలో చేస్తుంది అనమాట. అందుకనే షిఫ్టింగ్ అనేది జరగట్లేదు. కాబట్టి దాన్ని సబ్కాన్షియస్ లెవెల్ ఎలా చేయాలి అనేది మనం చాలా మాస్టర్స్ చాలా గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రాక్టికాలిటీలో చూద్దాము. అంటే నాకు భయం లేదు అన్నవాళ్ళు ఎంతమంది ఇక్కడ? నాకు భయం లేదు, నేను దైవాన్ని అంటే ఇక్కడ మాస్టర్స్ నేను అంటున్నాను అలాగా, మీలో అది ఎంత స్థితమై ఉంది?
నాకు భయం లేదు అంటే ఇప్పుడు 2 వైర్లు కరెంట్ ప్లగ్లో పెట్టి మీకు పెడతాను. మరి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? నేను అమరుణ్ణి బిల్డింగ్ మీద తోసేస్తా అంటే ఇక్కడ నవ్వుకోడు కదా. సమ్మతత్వంలో మీరు ఎంత ఉన్నారు? రియాలిటీ వచ్చినప్పుడు సమ్మతత్వంలో మీరు ఎంత ఉన్నారు? ఆ స్థితిలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? అది ఎలా తెలుస్తుంది? ఎప్పుడు అన్లాక్ అవుతుందంటే ఆ అనుభవం మీకు వచ్చినప్పుడు మాత్రమే. చీకట్లో నాకు భయం లేదు అనుకోవడం వేరు, చీకట్లో నడిచినప్పుడు వచ్చేది వేరు. అదే నేను చెప్పేది. ప్రతిదీ కూడా మీకు మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. అంటే చీకట్లో నడవాలని చెప్పేసి మొత్తం ఇది వెళ్ళక్కర్లేదు. 2 అడుగులు వేసినా చాలు, 2 అడుగులు వేసినా చాలు. ఆ 2 అడుగుల్లో మీకు అన్లాక్ అయిపోద్ది. సబ్కాన్షియస్ లెవెల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అంశము అన్లాక్ అయిపోయి మీరు ఫ్రీ అయిపోతారు. సో ఇలాగా ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మార్పు అనేది అందరికీ కావాలి, ఆరోగ్యం ఇవన్నీ కూడా. సో ఇలా వెళ్ళే క్రమంలో నా హయ్యెస్ట్ లెవెల్లో ఎనర్జీ సిస్టమ్ని ఎలా చేయాలని చెప్పేసి ఈరోజు క్యాలెండర్లో మెన్షన్ చేశాం, దివ్య శరీర సాధన. సో ఇట్స్ యోగిక్ ప్రాక్టీస్ని కూడా డిజైన్ చేశాను. అంటే ఎనర్జీ సిస్టమ్నే పట్టుకోవాలి, ఇంకేమో వద్దు మనకి. ఎనర్జీ బాడీని పట్టుకొని దివ్య శరీర సాధన ద్వారా ప్రతి కణంలో శక్తి శరీరాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఫిజికల్ బాడీ మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు. అదొక ప్రాక్టీస్ని ఇనిషియేషన్ కూడా చేశారన్నమాట. డిజైన్ చేయడం, ఇనిషియేట్ చేయడము, అది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల బెనిఫిట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇవన్నీ ఎంత ఈజీగా జరుగుతున్నాయి అంటే దృష్టి పెడితే అయిపోతున్నాయి అంతే. మరి మిగతా విషయాల్లో మనం ఎందుకు అవ్వట్లేదు అంటే దాన్ని మనం సమ్మతించట్లేదు, పూర్తి స్థాయిలో స్వీకరించట్లేదు. భావోద్వేగాలకో లేదా ఇతర అంశాలకో ప్రస్తుత పరిస్థితులకో లోబడిపోయి ఉంటున్నాం. సో వీటన్నిటిని మార్పు చేయడానికి మీ అంతగా ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఈ మాయా మహామాయని ఒక సింప్లెస్ట్ ఫామ్లో ప్రాక్టికల్గా, అంటే ఎందుకంటే ప్రాక్టికాలిటీ ఈజ్ ద బెటర్ క్లారిటీ అనమాట. మనకి స్పష్టత ఇవ్వడానికి ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒకటి చిన్న డిజైన్ చేశాను. ఇది కొద్దిగా సాహసోపేతంగానే ఉంటుంది, బట్ ఆ మాయా మహామాయని క్లియర్ చేసుకోవాలంటే ఇలాంటి అవసరం. ప్రదర్శన అంటే నేను దీన్ని ఎక్కడి వరకు వెళ్ళానంటే మాస్టర్స్ని చూసిన ఇవన్నీ అంశాలు చూసినప్పుడు జ్ఞానము పొందడము, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడము, ఆచరణలో పెట్టిన జ్ఞానాన్ని అనుభవం ద్వారా ప్రజ్ఞగా మార్చుకోవడము, ప్రజ్ఞగా పొందిన దాన్ని మళ్ళీ జ్ఞానంగా వ్యక్తపరచడము, మళ్ళీ వ్యక్తపరిచిన దాన్ని నేనేం చేయాలి? ప్రదర్శించాలి అనుకున్నాను. నేను దైవము అనేదాన్ని నేను ప్రదర్శించాలి. అప్పుడే అంటే ఇప్పుడున్న మానవాల్లో ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సమాధానం నేనే కావాలి, ఆ ప్రశ్నకి సమాధానం నేనే కావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. ఇంకా నా ప్రీవియస్ జరిగిన సిచ్యువేషన్స్ని చాలా డీప్ లెవెల్లో చూసినప్పుడు నేను ఉన్న చోట మరణం సంభవించదు అంటే నేను ఇది చాలా చాలా ఇప్పుడు ఏదైతే సివివి గారు చెప్పారన్నా అంతకంటే ఇంకా ఎక్కువ నమ్మకంతో చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొన ఊపిరితో ఉన్నారంటే నన్ను అక్కడ పెట్టండి. నేనున్నంతకాలం ఆ ఆత్మ శరీరం నుంచి వదిలి వెళ్ళదు 100%. దాంట్లో సందేహమే లేదు. ఇవి నేను ఎక్స్పెరిమెంటల్గా చేసినవి, నా రియాలిటీలో జరిగిన అంశాలే చెప్తున్నాను నేను. అవి హోల్డ్ చేయడం కాదు, వాళ్ళకి తెలియచేయాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. మనము దైవము అనే అంశాన్ని చూసుకున్నప్పుడు ఎన్నో ఉన్నాయి. మనం చూడండి, ఒకప్పుడు దైవం అన్నప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడు నన్ను కాపాడంటాం. అలా దేవుడిగా కాన్షియస్ లెవెల్లో వెళ్ళి కాపాడిన నేను చాలా ఉన్నాయి, అలాంటి చాలా ఉన్నాయి. అంటే చైతన్యమే అక్కడ దైవము. దానికి నేను సిద్ధంగా ఉంటే నేను నిద్రలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఎక్కడ జరగాల్సిన పని. ఇందాక క్వాంటమ్ ఫీల్డ్ అని చెప్పారు. ఎసెన్షియల్ గ్రూప్లో ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో ఈ సబ్జెక్ట్ని ఆల్రెడీ మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఈరోజు క్వాంటమ్ ఫీల్డ్ సబ్జెక్ట్ చెప్పింది ఆ క్వాంటమ్ ఫీల్డ్లో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఈరోజు జరిగిన మేనిఫెస్టేషన్. అంటే ఎందుకు నేను ఒకదానికే పరిమితం అవ్వాలి? ఏదైతే అందుతుందో దాన్ని నేను అపరిమితంగా వినియోగించుకొని ఇక్కడ ఆగను నేను. దీనికంటే ఇంకా ది బెస్ట్ ఏముంది, దీనికంటే ది బెస్ట్ ఏముంది, అలాగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతూ ఉండాలనేదే నా యొక్క ప్రయాణం. అయితే ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టికల్గా అనుకున్నామో దాన్ని ఒకసారి మీకు చెప్తాను, మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దానికంటే కూడా దైవము అనే అంశాన్ని మీలో, అంటే ఈ చుట్టూ జరుగుతున్న అంశాలని మీరు ఎలాగా చూడగలుగుతున్నారు ఏంటి అనేది ఒకసారి చూడండి. అంటే ఒక సాక్షిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎమోషన్స్ ఏమొస్తున్నాయి, లేకపోతే ఎలాగ మీకు అనిపిస్తుంది అనేది కూడా మీరు పర్సనల్గా రికార్డ్ చేసుకోండి. ఓకే ఓకే మాస్టర్స్.
ఓకే, స్విచ్ చేస్తే లైట్ వస్తుంది, కరెంట్ వస్తుందా లేదా? క్లియర్ వస్తుందిగా. దాంట్లోనా? సో ఇందాక అదే స్విచ్ నేనేం మార్చలేదు, మీకు క్లారిటీ ఉంది కదా, నేనే ఇక్కడ మాయా లేదు మంత్రం లేదు, ఉన్నదే చేస్తున్నాను. అక్కడ ఎవరు టచ్ చేయాలి మరి, వచ్చింది అందుకే. మరి నాతో పాటు ఎవరు వస్తారు ఇప్పుడు? రామ్తా గారు నాతో పాటు అధిరోహానికి ఎవరు వస్తారు? అందరం సిద్ధంగా ఉన్నాం కదా. మరి ఇప్పుడు నాతో పాటు అధిరోహానికి ఈ యొక్క భౌతిక అమరత్వం అనే అంశం పట్ల స్పష్టత రావడానికి, ఈ మాయ నుంచి బయటకు రావడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంటున్నాను. అంటే అప్పుడు చేసిందే వాళ్ళే గ్రేట్, మనం ఇప్పుడు చేస్తే కాదా? రండి వచ్చేయండి, ఒకరు చేయి ఒకరు పట్టుకోండి, నన్ను పట్టుకోండి. స్విచ్ ఎవరు వేస్తారు? స్విచ్ ఎవరు వేస్తారు? వేయలేదు వేయలేదు, అవతల వేయాలి, అవతల ప్లగ్లోది. ఎవరు వస్తారు? రండి మాస్టర్, ఇక్కడ స్వీట్స్ ఏం పెట్టట్లేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ ఇది. అదే ఏం కాదు, ఏం కాదులేండి, అదేం కాదు మామూలుగా. అంటే ఇక్కడ ఇది మనము ఒక విధంగా తీసుకువెళ్తున్నాము, అది నేను చెప్తాను. అంటే సహజత్వము అనే అంశాన్ని ప్రాక్టికల్గా ఎలా చూపెచ్చు అన్నట్టు దృష్టి పెట్టినప్పుడు, ఎంతో ఇది చేసినప్పుడు చాలా సింపుల్గా ఇది అన్లాక్ అయిందనమాట. ఇదొక అందరికీ చూపెట్టాలి అనే ఒక అంశాన్ని. ఓకే, ఇంకా అంతే కదా. అంటే మిగతా వాళ్ళ దైవాలు కాదు అంటే లోపల మీరు అంతరంలోంచి ప్రూవెన్ అనేది లేదు, అది నేను పూర్తిగా విశ్వసిస్తాను. అంతరంలో బలంగా ఉంటే చాలు, ఇలాగా దాన్ని మనం ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదనమాట, నిరూపణ కూడా అవసరం లేదు. బట్ ఏంటంటే కొంతమంది ఎవరైతే నిరూపణ అడుగుతున్నారో వాళ్ళకి స్పష్టత ఇవ్వడం కోసం మాత్రమే ఇది నిర్వహిస్తున్నాం. ఎవరైతే బయట అన్నీ నమ్ముతారు, లోపల మాత్రం డౌట్ ఉంటుంది, వాళ్ళకే ఈ అంశము, వాళ్ళకే. మిగతా మాస్టర్స్కి ఎవరైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఆ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఏంటంటే ఒక ఫన్నీ థింగ్స్. ఓకే, సో అదే ఇక్కడ మనం చేయబోతున్నాం. ఓకే, వచ్చారు మాస్టర్, ఒకరినొకరు పట్టుకోండి. స్విచ్ ఎవరు వేస్తారు? నువ్వు వేస్తావా? వేస్తావు స్విచ్? అది చూడండి, స్విచ్ చేయడానికి సిద్ధంగా ఉంది అక్కడ. వేస్తావా? పట్టుకుంటావంటేనేమో నువ్వు చేశాక అంటుంది మా వైఫ్, స్విచ్ చేయడానికి మాత్రం అంట. పట్టుకోండి, ఒకరినొకరు పట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, అంత లైవ్ రికార్డింగ్ అవుతుంది. మరి స్విచ్ చేసేవాళ్ళు, మరి పట్టుకునే వాళ్ళు నన్ను కూడా పట్టుకోండి, మరి నన్ను పట్టుకుంటేనే కదా. ఇంట్లో చేయరాదా? ఇలా చేయొచ్చా బయట? ఓకే, నెక్స్ట్. ఓకేనా? స్విచ్ ఎవరు వేస్తారు మరి? ఎవరన్నా రండి మరి, మాకు కొద్దిగా సపోర్ట్ చేయరా? ఇక్కడ వేసే ఉన్నాయి సార్, అక్కడ ప్లగ్ పక్కన స్విచ్ చేయాలి. ఓకే, అందరూ ఒక 5 4 3 2 1 అందామా మరి? అందామా? ఓకే, 5 4 3 2 1. ఏమైంది? ఏమీ లేదు, ఏమీ కాదు, చెప్తాను దీనికి. అంటే
ఇంతసేపు ఎలాంటి ఆలోచనలు కలిగాయి అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. కరెంట్ వచ్చింది, లైట్ వెలిగింది, ఓకేనా? కరెంట్ లేదు, ఒక్క నిమిషం ఉంది, ఇంకా ఉంది ప్రాసెస్. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ని ఎగ్జిక్యూషన్లో ఎంత లెవెల్లో తీసుకువెళ్ళాలని ప్రయత్నం అంతే ఇది. అంటే ఇదేదో కొంతమంది సరదాగా ఉండొచ్చు, ఇదేంటో పిచ్చితనంలో ఉండొచ్చు, కానీ చెప్పాను కదా, ఎవరైతే బయటకి ఉన్నా కానీ లోపల అంతరంలో ప్రశ్న ఉంటుందో వాళ్ళ కోసమే ఇది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది కదా, ఏదో నేనేం చేశానని. మళ్ళీ అది చూపిస్తున్నాను అంటే మళ్ళీ ఏం చేయట్లేదు కదా, అదే ఏదో కట్ చేశానో దాన్ని సరే. ఇప్పుడు స్విచ్ అయ్యింది సార్, ఇప్పుడు స్విచ్ అయ్యింది సార్. వెలిగిందా? మరి ఇందాకెందుకు షాక్ కొట్టలేదు, ఇప్పుడు మరి లైట్ ఎలా వెలిగింది చెప్పండి? దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా, ఎవరైనా పర్లేదు. మాస్టర్ నాకేం కాకూడదు అందరు కాదు. ఇప్పుడు ఇందా నేను పట్టుకున్నాను, షాక్ కొట్టాలి, ఇప్పుడు లైట్ వేసాము, లైట్ వెళ్ళింది అంటే కరెంట్ సప్లై వస్తుంది. మరి ఎందుకు ఏమీ కాలేదు? ఏం నమ్మకం? భయం వేసింది ఎవరికన్నా? ఏమవుతుందో కొద్దిగా హార్ట్ బీట్ పెరగడం కానీ అలాగే ఏమన్నా అయిందా? ఏం లేదు, స్విచ్ చేయండి, వెలుగుతుందా? మరి ఇందాకేం కాలేదు కదా, ఇంకా డౌట్ ఉంది. అదే అంటున్నాను, అంటే మామూలుగా దీని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి, ఎవరికి ఏమర్థమైందో చెప్పండి. కొట్టుద్ది, అదే అంటున్నాను. సరే నేనంటే ఏదో చేశారనుకోవచ్చు, మరి మిగతా మాస్టర్స్ కూడా నన్ను పట్టుకున్నారు కదా, మరి రావాలి కదా. అదే వైర్ కట్ చేసిన ప్లాస్టర్ కూడా లేదు, అలాగే పెట్టాం, స్విచ్ చేస్తే వస్తుంది. అదే ప్లగ్ ఇన్సేపు దానికి పెట్టింది, కావాలంటే మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు, మళ్ళీ చూడొచ్చు కూడా, చూసి టెస్ట్ పెట్టి కూడా చూసుకోవచ్చు. కానీ ఎందుకు కొట్టలేదు మాస్టర్? అందరూ కలిసి ఆ శక్తిని ఏం చేయలేకపోయింది అంటారు. ఓకే, ఇంకా ఆలోచన ఎప్పుడు? అయ్యో అదే లైట్ కదా మాస్టర్, మీ అందరి ముందే కదా కట్ చేసి అదే దానికి కనెక్షన్ ఇచ్చాను కదా, మీరే కదా ఇప్పుడు స్విచ్ వచ్చింది, లైట్ వచ్చింది. ఎందుకు లేదు అక్కడ, అదే దాన్ని ఏం మార్చలేదు, కట్ చేసి ఎళ్ళకి చుట్టుకున్నాను అంతే నేను. అంటే ఈ గ్యాప్లో మీలో ఎటువంటి ఆలోచనలు కలిగాయి, ఏంటి, ఎలా చూస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మీరు చూస్తుంది నిజమే కదా, అంతా చూస్తుంది నిజమే లేదు. ఇది ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి కొనుక్కొని వచ్చి అది థాట్ లెవెల్లో వచ్చింది, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశాను అంతే. ఇందాక బ్యాగ్ వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు అవి చెప్పండి. ఓకే 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 థ్యాంక్ యూ మాస్టర్. అంటే అవును మాస్టర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఏదైతే జరిగిందో ఇట్స్ రియల్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఇక్కడ మనం మార్పు చేసిందో, గ్యాప్ ఇచ్చిందో లైవ్ రికార్డింగ్లో మళ్ళీ చూడవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్, ఏమీ చేయలేదు, అందరి ముందు ప్రాక్టికల్గా జరిగింది. అలానే మెజిషియన్ అంటే మెజిషియన్ కూడా కాదు, ఓకే. బట్ అయినా కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. అదే ఇక్కడ నాకు చెప్పాల్సిన అవసరం. అదే మాస్టర్, ఇదిగోండి మాస్టర్, అదే అంటున్నాను. అంటే ఇప్పుడు పట్టుకున్నాను కదా, ఓకే, ఇప్పుడు మీరు పట్టుకున్నాను కదా, ఇది సత్యమే కదా, ఇది సత్యమే, కానీ ఏం కాలేదు. ఎందుకు కాలేదు మరి? అయ్యో ఇంకా
మాస్టర్ ఎనర్జీ పవర్. ఓకే, ఎస్ ఎస్ మాస్టర్. ఓకే, అలా అనుకుంటున్నారా? సరే. అదే అయితే ఇక్కడ నమ్మకము, భ్రమ, మాయ ఇవన్నీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా సహజం అని చెప్తున్నారు. కానీ సహజాన్ని స్వీకరించడము అనేదే ఇక్కడ మనకి ఒక పెద్ద ప్రయత్నంతో నిండి ఉంటుందన్నమాట. సహజత్వాన్ని స్వీకరించడం అనేది ఇప్పుడు మీరు చూసిందంతా సత్యమే, కానీ అది భ్రమ. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో కరెంటే లేదు. దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో కరెంటే లేదు. ఇది నా సృష్టిలో నేను చేసిన ఒక సృష్టి, ఇది భ్రమే, దాంట్లో కరెంటే లేదు. దీంట్లోంచి అక్కడ కరెంట్ వెళ్తుంది కానీ దాంట్లోంచి దీంట్లో కరెంట్ రాదు. ఇది రీఛార్జబుల్ బల్బ్. ఇది రీఛార్జబుల్ బల్బ్. ఎందుకు ఈ పాయింట్ నేను చూపిస్తున్నాను అంటే మాయ తీవ్రత ఎంత ఉంటుందంటే ఇంతమంది ముందు ఇంత స్పష్టంగా చేసినా దాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉంటుంది. దాన్ని మనం స్పష్టతతోటి సత్యాన్ని దర్శించే క్రమంలో స్పష్టతతోటి ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో ఎన్నో క్లియర్ అవుతూ వస్తాయి. అంటే దీనికి ప్రదర్శించాలి అనుకున్నప్పుడు చాలా హయ్యర్ లెవెల్లో సిద్ధులు ప్రదర్శించేంత వరకు థాట్ తీసుకెళ్ళాను. కానీ సహజత్వాన్ని సిద్ధులతో కాదు బుద్ధితో తీసేయచ్చు కదా, దానికి సిద్ధుల దాకా ఎందుకు అనిపించింది. నిజంగా మాస్టర్స్ ఒక అంశాన్ని ఇంకొక కొన్ని మనం చెయ్యొచ్చు, కానీ సిద్ధుల దాకా ఎందుకు? సహజము అన్నదానికి బుద్ధి ఉంటే చాలు కదా. ఇప్పుడు నేను ఆ బుద్ధినే ఉపయోగించాను చూడడానికి అంతా ఇదే. అలాగే మన చుట్టూ ఏదైతే ఇదంతా జరుగుతుందో ఈ జరిగేదంతా ఎలా ఉంటుందంటే మనం ఎంత సహజంగా మార్పుచెందాం అనుకుంటున్నామో దాంట్లోనే ఎవ్రీథింగ్ అనేది ఒక భ్రమలా ఉండిపోతుంది. దాన్ని మనం చూడాలి. ఎలాగా? ఆ సహజత్వాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ సహజత్వం ఏంటి? నేను బట్టలు వేసుకుంటేనా, బట్టలు వేసుకోపోతేనా, నడిచి వెళ్తేనా, కారులో వెళ్తేనా, లేకపోతే పడుకుంటేనా, ఇంకొక చోటు ఉంటేనా, తాగితేనా, తింటేనా, ధ్యానం చేస్తేనా, చేయిపోతేనా, ఇవన్నీ ఏంటి మారిపోతున్నాయి. మీరు ఇదే మాస్టర్ అద్వైతం అనే అంశం ఏదైతే ఉన్నారో దాన్ని పూర్తిగా ఉన్నదల్లా ఒకటి. ఇందాక సెయింట్ జర్మన్ గారు కూడా చెప్పింది అదే. ఆ యొక్క ఆలోచన మహాచైతన్యమే ఈ పదార్థ స్థితిని ఇక్కడ చేస్తుంది అంటున్నారు. సో ఇంతమంది ఆలోచన ఒక భ్రమ వైపు బలంగా ఉంది కాబట్టే ఏదైతే ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో భౌతిక అమరత్వము అనేది మనకి ఎక్కడో ఉంది, దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాము, అది చాలా దూరంలో ఉంది చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే నాలో దైవత్వము ఉంది అనే సహజమైన అంశాన్ని అంతరంలోకి తీసుకుంటానో ఇవన్నీ నా వెనకాల పరిగెడుతూ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవము, ఐ యామ్ గాడ్, ఆ దైవము అనే అంశాన్ని అంతరంలోకి తీసుకోండి. ఎన్నో డిసిప్లైన్స్, రామ్తా గారు క్యాండిల్ లైట్ అంటారు, వల్లలారు గారు దీపాన్ని దర్శించండి అంటారు. ఎటు తిరిగి మనం వెళ్ళాల్సిన అందరూ ఒక చోటకే. కాబట్టి దీనికి ప్రయత్నం చేస్తే సమస్తము మనం వెంట వస్తాయి అనడానికి, ఈ భ్రమల్లోంచి మనం బయటికి రావాలని ఏదో చిన్నగా అట్లాగా థాట్ పెట్టినప్పుడు ఇది ఆ టైంలో ఇన్స్టెంట్గా వచ్చిన ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసాం అంతే. ఇలాగే ఎన్నో చేయొచ్చు. అంటే ఎమోషన్స్ ఏం చేస్తాయంటే సత్యాన్ని చూపించలేని స్థితిని మనకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఆ టైంలో చూడలేం, టెన్షన్ వస్తుంది, గుండె దడ వస్తుంది. అంటే అక్కడ తాడు కనిపించినా పాము అనుకుంటాం, ఆకుపడ్డా ఏదో వస్తుంది అనుకుంటాం, ఎలాంటి చీకట్లు వెళ్తుంటే వెనకాల ఎవరో వస్తున్నారు అనుకుంటాం. అక్కడ ఏమీ ఉండదు. అతడు సినిమాలో అదే కదా మనం చూసింది. వాడు అంత దూరం వస్తాడు, వచ్చే టైంలో చిన్న కొమ్మ తట్టుకొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. అంటే నా యొక్క ధైర్యం ఈ స్థితిలో ఉంది, కానీ ఈ శరీర స్థితిలోకి కనకనంలో నింపబడలేదు కాబట్టి ఆ క్షణం ఆ భయం అనేది శరీరం స్వీకరించింది కాబట్టి ఈ శరీరం అక్కడ ఆగిపోయింది. చైతన్యం పనిచేస్తున్నప్పుడు కూడా శరీరం ఆగిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఆ స్పష్టతని శరీరంలో కనకనంలో నింపుకుంటామో, అందరూ మాస్టర్స్ చెప్పేది అదే, రామ్తా గారు చెప్పేది అదే, పూర్తిగా శరీర కనకనంలో నింపుకోవాలి. ఆ నింపుకున్నప్పుడు ధ్యానించాలి, స్మరించాలి, అంతరంలోకి తీసుకువెళ్ళాలి, దానికి శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడంలోనే జీవకారుణ్యం అవ్వచ్చు, శాకాహార జగత్తు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే మన యొక్క ప్రయత్నాలు దాన్ని పొందడం కోసం. ఎందుకు మరి ఇన్ని ప్రయత్నాలు అంటే వీటన్నింటినీ గతం నుంచి తెచ్చి పెట్టుకొని ముందు పెట్టుకున్నాం. అంటే నేను ఈజీగా దూకేదానికి ఇవన్నీ తెలియకుండా నేనే హర్డిల్స్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటిని దాటి వెళ్ళాలి కాబట్టి నేను శుద్ధి చేసుకోవాలి. అంటే ఇది నేను దాటాలా వద్దా, ఇది నా పెద్ద విషయం కాదు అంటే అది పక్కకి వెళ్ళిపోద్ది, దాటాల్సిన పని లేదు. ఆలోచన శక్తి అదే. కాన్షియస్ లెవెల్లో మనము దేని మీద దృష్టి పెడతామో అది సృష్టి జరుగుతూనే ఉంటుంది. నా దృష్టి దీన్ని దాటాలని కాదు, అవతల ఉన్న దాని మీద పెడితే దీన్ని దాటకుండానే అక్కడికి వెళ్ళిపోతాను నేను.
దీన్ని దాటకుండానే అక్కడికి వెళ్ళిపోతాను. అలాగా కాన్షియస్ షిఫ్టింగ్ అనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు భాను మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా, మన మనోహర్ గారు కానీ వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా నేను వాళ్ళతో చూసినప్పుడు, ఈ సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు, మీరు అన్నారు కదా మాస్టర్, మీ దగ్గర ఏదైతే ఉందో ఇంత స్టడీ చేశారు కదా నాకు ఇచ్చేయండి అన్నప్పుడు దైవం నుంచి మీకు అందింది అని చెప్పారు కదా. అలాగే ఈ మాస్టర్స్ అందరూ ఇంత ప్రయత్నం చేసి ముందుకెళ్తున్నప్పుడు నేను ఎందుకు అలాగే అదే అంతవరకు ప్రయత్నం చేయాలి, సింప్లెస్ట్ ఫామ్లో ఎలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు, అంటే నాకున్న సందేహాలను ఒక మాస్టర్, అంటే 10 సంవత్సరాల సబ్జెక్ట్ ఉన్న మాస్టర్ తోటి కొంత సమయం నాకు స్పష్టత కోసం నేను వెళ్ళినప్పుడు వాళ్ళ 10 సంవత్సరాల జ్ఞానాన్ని ఆ 10 నిమిషాల్లో నేను అందుకునేవాడిని. అది సాధ్యమే, అవన్నీ సాధ్యమే. అలాగ మనం ఎంతో ఎంతో చాలా ఫాస్ట్గా షిఫ్టింగ్స్ చేసుకుంటూ దైవత్వాన్ని, అంటే ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ అదే, రామ్తా గారు చెప్తే మెయిన్ ఇంటెన్షన్ అదే, జన్మ పరంపర ఇన్కార్నేషన్ అనేది కేవలం మన సృష్టే, నా సృష్టే, నా అనుభవాల కోసము. నా అనుభవాలను ఎప్పుడైతే నేను శుద్ధి చేసుకుంటూ, చిత్తశుద్ధితోటి అనుభవాలను మార్పు చేసుకుంటూ దివ్యత్వాన్ని నింపుతూ ఉంటానో నేను దైవంగా మారిపోతాను. అదే మనం ఇక్కడ లెవెల్ బై లెవెల్ చూపెట్టాము. మనము ఇక్కడ ఇమేజ్లో అదే అనమాట. సో మనం చూస్తాము, మార్నింగ్ కూడా డిస్కస్ చేస్తుంది, పెరుగుతాము, ఇదవుతాము, వృద్ధాప్యం వస్తుంది, ఇంకా ఇదైపోతాము, రోగగ్రస్తులు అయిపోయి మనకు ఒక సమాధి కనిపిస్తుంది, మళ్ళీ పునరపి మన్నం పునరపి జన్మం అంటున్నారు. కానీ ఎందుకు జరుగుతుందంటే అక్కడ భ్రమలో ఉండిపోయాం కాబట్టి, ఆ భ్రమలోంచి మనము పూర్తిగా బయటికి వచ్చి ఈ దైవస్థితికి వస్తే ఏ తలంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క మార్పు చెందే అంశాలన్నీ కూడా భ్రమ కింద మీరు తెలుసుకోవాలి. ఏదైతే మార్పు చేయకుండా ఉంటుందో అదే సత్యంగా మీరు గ్రహించాలి అనేది ఈ యొక్క ముఖ్యమైన సెషన్. ఈ ఇంటెన్షన్ అందరం కలిసి ప్రయాణం చేయాలి అనేది ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ తోటి ఈ మేనిఫెస్టేషన్ అనేది ఈ విధంగా తీసుకువెళ్ళాము. దాన్ని మీరు అందరూ సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే మాస్టర్, ఓకే. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. దా దేవిక్ దా సాంగ్ పెట్టు, అది లేదు మాస్టర్ ఇంకా. ఓకే, ఇంత అద్భుతమైన సెషన్ని మనం ఇవాళంతా కూడా టోటల్గా కాంతి అనేది ప్రతి చోట ప్రతిఫలిస్తూ ఉంది కాబట్టి ఒక కాంతి ప్రేయర్ ఉంది మాస్టర్ గారి దగ్గర, దాంతో మనం ఎండ్ చేద్దాం. గాయత్రీదేవి గారు దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అలాగే సందీప్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా గట్టిగా గట్టిగా, ఆ తర్వాత ప్లగ్ తీసి కొత్త ప్లగ్ బాక్స్ పెడుతున్నప్పుడే కొత్తది డౌట్ వచ్చింది. కానీ టెక్నికల్గా మనం మాట్లాడకూడదు, మిత్తు అంటున్నారు కదా. కానీ సందీప్ మాస్టర్ని కానీ లేకపోతే మిమ్మల్ని మీరు కానీ నమ్ముకొని ఎవరు వచ్చి నిలబడ్డారు ఇక్కడ, వాళ్ళకి డబల్ గట్టిగా సందీప్ మాస్టర్ మీద కానీ లేకపోతే మీ మీద మీకు కానీ ఏదైతే డూఆర్ డైలాగా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం గట్టిగా ఇంకొకసారి మీకు మీరు అందరు కలిసి కొట్టండి. మరి అద్వితీయమైన అద్భుతమైన ఒక ఇంత గొప్ప ఈవెంట్ని, మరి ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ యొక్క ఆవశ్యకతని, లేకపోతే దాని విశేషతని, లేకపోతే మనం సాధించగలమా లేదా అనే ఒక ఆలోచన మరింత తీవ్రంగా మనలోకి ప్రవేశించడానికి, లేకపోతే మరింత ప్రేరణ లభించడానికి కారణమైన సందీప్కి మరొకసారి అందరి తరఫున కూడా, మాస్టర్ ఎక్కడికి వెళ్ళారు, అల్లబక్ష మాస్టరు, అందరికీ కూడా మరొక్కసారి అందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిగుదాం. మనం మధ్యాహ్నం దిగితే బాగుండేది. ఒకసారి కాంతి ప్రేయర్ చేద్దాం. ఒక అద్వితీయమైన కాంతి ప్రేయర్ ఉంది, అదొకటి అయిన తర్వాత ఈ సెషన్కి ఒక నిండుతనంతో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత గ్రూప్ ఫోటో దిగేసి వెళ్ళిపోదాం అందరం. మై డియర్ లైట్ బీయింగ్స్, ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని ఒక చిన్న లైట్ ప్రేయర్. ఇది శివ మాస్టర్ అని చెప్పి ఆయన ప్రాణ వైలెట్ హీలింగ్ అని చెప్పి ఫౌండేషన్ ఆయన చేసిన ప్రేయర్ ఇది. అంటే ఇదే కాకుండా చాలా ప్రేయర్స్ ఉన్నాయి. నాకు ఇది 10 years బ్యాక్ నేను చూసినప్పుడు దీనికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఇది లైట్ అనగానే నాకు ఎందుకనే వాళ్ళు చెప్పాలనిపించింది. మీరు ఎలా కనెక్ట్ అవుతారో మీ ఇష్టం. జస్ట్ నేను ఒకసారి చెప్తూ ఉంటాను. I am light, glowing light, radiating light, intensified light. God consumes my darkness, transmuting it into light. This day, I'm the focus of the central sun,
flowing through me is a crystal river, a living fountain of light that can never be qualified by human thought and feeling. I am an outpost of the divine. Such darkness as has used me is swallowed up by the mighty river of light which I am. I am light. I live in light. I am light's fullest dimension. I am light's purest intention. I am light, flooding the world wherever I move, blessing, strengthening, and conveying the purpose of the kingdom of heaven. I am light. I am pure light. Thank you, all light beings. ఏదైతే అనంత శాశ్వతమైన శరీరం మనకుందో, కాంతి శరీరం, దాని గురించి ఇంత అద్వితీయమైన ఆ కాంతి ప్రేయర్ని ఇచ్చిన మాస్టర్ గారికి, దాన్ని మనందరికీ అద్భుతంగా వినిపించిన గాయత్రీదేవి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఓవర్ టు హల్లాబక్షి మాస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సందీప్ ఒకసారి రండి. మొదటిగా ఆలోచన వచ్చినటువంటి సందీప్ మాస్టర్ గారికి, దానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మనకి ఇంత అద్భుతంగా ఈ హాల్ సౌకర్యం కలిగింది కదా, చాలా కంఫర్ట్గా ఎంతో బాగా హాయిగా కూర్చోగలిగాము. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అంటే మామూలు విషయం కాదు. కంటిన్యూస్ స్పీచెస్. నేను వచ్చేటప్పటికే వచ్చి ఉన్నారు వాళ్ళు కింద. 5 o'clockకి హాల్ ముందు వెయిట్ చేస్తూ ఉన్నారు. అది నేను వచ్చేటప్పటికే, నేను 6కి వచ్చాను, వాళ్ళు 5కే వచ్చారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మనకి లంచ్ అద్భుతంగా ప్రిపేర్ చేశారు, చాలా టేస్ట్గా ఉంది. వాళ్ళకి స్నాక్స్ టీం అందరికీ కూడా, ఈ టెక్నీషియన్స్ అందరికీ కూడా, ముఖ్యంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి మేము అడిగిన వెంటనే వాళ్ళ యొక్క కెమెరామెన్ని పంపించి మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock 6:30 వరకు కూడా లైవ్ ప్రసారం చేసినందుకు పిఎంసి వాళ్ళకి ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరం గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. పిఎంసి క్లాప్స్ కొడదాము. పిఎంసికి కూడా మనం సపోర్ట్ చేద్దాము. మన కోసం వచ్చి మాస్టర్ మార్నింగ్ నుంచి కూడా అసలు తను సతీష్ సత్యనారాయణ కొద్దిసేపు కూర్చున్నాడేమో, కంటిన్యూగా లైవ్ ఇస్తూ ఉన్నాడు. జనరల్గా వీళ్ళ డ్యూటీ 8 hours ఉంటుంది, కానీ 12 hours దాదాపుగా తను వర్క్ చేశాడు. సో అందరికీ పేరు పేరున విచ్చేసిన మీ అందరికీ, హాల్కి అందరికీ, టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ ఫిజికల్ ఇమ్మోర్టల్ వారియర్స్ మీటప్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఈ మూమెంట్ ఇప్పుడు సందీప్ యొక్క అభిప్రాయం ఏంటి అంటే, మనం ఇక్కడ చేసాం కదా, అంటే మనకి మన దగ్గర వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఈ మూమెంట్ని ఇంకా స్పీడప్గా చేయడానికి మీరు ఎవరైనా ముందుకు వస్తే, మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తే, మనం వేరే ప్రాంతాల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఏర్పాటు చేశాము, హైదరాబాద్ సెంటర్ అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అలాగే ఈసారి మన కడప వైపు, కర్నూలు వైపు, ఇటు రాజమండ్రి వైపు, వేరియస్ ప్రాంతాల్లో ఒక ఫిజికల్ ఇమ్మోర్టల్ మీటప్ అనేది ఏర్పాటు చేసి మాస్టర్స్తో స్పీచెస్ ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి కూడా సందీప్ ఆలోచిస్తున్నాడు. సందీప్ ఈ మూమెంట్ని చాలా బలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పినటువంటి ఆలోచన తనకుంది. సో సందీప్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఎందుకంటే ఒక ఉద్యమంగా ఇమ్మోర్టాలిటీని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి. ఇమ్మోర్టాలిటీ అనే ఒక పాసిబిలిటీ మనకు ఉందనేది అందరూ అంగీకరించగలిగేదాకా దాన్ని తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మీటప్స్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో కాబట్టి మీ మిత్రులకి, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న మిత్రులు, ధ్యాన మిత్రులు, జ్ఞాన మిత్రులు అందరికీ కూడా మరి మా అందరి తరపున ఇదొక రిక్వెస్ట్గా మేము చేస్తున్నాం. ఖచ్చితంగా
ఒక ప్రణాళిక మీరు చేసుకుంటే మీ ప్రాంతాల సైడ్ కూడా ఇలాగే అద్భుతంగా అద్వితీయమైన జ్ఞానాన్ని ప్రజెంట్ చేస్తూ మనం అమరత్వాన్ని ప్రమోట్ చేద్దాము. అలాగే ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అమరత్వాన్ని ఖచ్చితంగా మనం ఒక వంతెనగా దివ్యత్వానికి పునాదిగా చేసుకుంటూ ముందుకెళ్దాము. ఎందుకంటే సహజత్వంగా అతి తక్కువ టైం తన ఫీల్డ్లోకి వచ్చింది, అతి తక్కువ టైం. సహజత్వం అనేది అర్థమైపోగానే అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అది అర్థం కాని వాళ్ళు సాధన ద్వారా సాధించవచ్చేమో అని చెప్పి సంవత్సరాల తరబడి చేస్తున్నారు. కానీ ఇంతవరకు మేనిఫెస్టేషన్ కాని వాళ్ళని చాలామంది నేను చూస్తూ ఉన్నాను 20 ఏళ్ల నుంచి. సో కాబట్టి ఎందుకు కొంతమందికి సులభంగా సాధ్యమవుతుంది, ఎందుకు కొంతమందికి చాలా కష్టతరంగా మారుతుంది, చిన్న విషయం కూడా అంటే సేమ్ ఇదే. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, గుర్తుందా, లిస్ట్ అనేది రామ్తా గారు మనకి ఇచ్చినప్పుడు ఆ లిస్టుని చెప్పడానికన్నా ముందు, లిస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దానికన్నా ముందు నేను ఒకటి ఎంఫసైజ్ చేసి చాలా స్ట్రాంగ్ ఒక విషయం చెప్పేవాడిని. ఇవన్నీ కూడా దైవంగా మన సహజ స్థితుల్ని మనం మరొక్కసారి మళ్ళీ మెమరీ వేసుకుంటున్నాము, గుర్తు చేసుకుంటున్నాము. నాకు ఆ సహజమైన స్థితి ఉందని మళ్ళీ ఒకసారి రీఅఫర్మేషన్ చేసుకుంటున్నాం, లేకపోతే నాది ఆ స్థితి అని డిక్లరేషన్ చేసుకుంటున్నామే తప్ప ఇదేదో నేను అవ్వాల్సింది, ఇదేదో నాకు రావాల్సింది, ఇదేదో నాకు జరగాల్సింది అని మనం ప్రయత్నం చెయ్యట్లేదు. దానిగా మనం అవ్వాలి. రామ్తా గారు బికమింగ్గా మారమంటారు, దానిగా మారమంటారు. సో అది సందీప్ మాస్టర్లో అతి తక్కువ టైంలో చూశాను. 20 ఏళ్ల మా ఈ ప్రయాణంలో అతి కొద్ది మంది మాత్రమే సాహసభరితమైన ఇలాంటి స్టెప్ వేస్తూ ఇంత తేలిగ్గా దివ్యత్వానికి దగ్గరవుతూ అందరినీ ప్రేరేపించగలిగే స్థితికి చేరుకుంటున్నారు. మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ, సో మరి ఇలాంటి ప్రయత్నాలు మనం మరీ ఇంకా చేస్తూనే ఉండాలనేది నా విన్నపం కూడా. ఎందుకంటే మనకి ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా నియర్లీ మనకి 2000 మంది వరకు వీక్షించారు. ఇంతవరకు మనకి అక్కడ లైవ్లోనే 2000 మంది వీక్షించారండి. 1830 మంది లైవ్లో వీక్షించారు మన ప్రోగ్రామ్ని. సో ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి మీటప్స్ ఇంకా మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటే మీరు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తే అక్కడ మేము ఏర్పాటు చేస్తాం మీటప్స్ అనేవి, రైట్? సో అందరం వస్తాం ఖచ్చితంగా. అవును, కాబట్టి అందరం ఖచ్చితంగా వస్తాం. ఓకే మాస్టర్. సో దిస్ ఈజ్ అండ్ కామా మాత్రమే, నో ఎండ్. అంటే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని నేను డిక్లేర్ చేయదలుచుకోవట్లేదు. ప్రోగ్రామ్ అండ్ కామా అంతే, దెర్ ఈజ్ నో ఎండ్, రైట్? థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ టు పిఎంసి. ఎందుకంటే పిఎంసి వల్ల చూడండి ఎంతమంది మనకి చూడగలుగుతున్నారు. ఉన్న వాళ్ళ వరకు ఒక ఫోటో దిగుదామండి. ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు గ్రూప్ అందరం కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తే ఒక వాళ్ళ వరకు ఫోటో దిగి వెళ్ళిపోదు. చేస్తారంటావా? నిద్రపోయినప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నాము అని మనమే చెప్తున్నాము. వేరే వాళ్ళ మనకు ప్రూఫ్ అవసరంలే. మనకు మనమే లేచిన తర్వాత హాయిగా ఉంది, బడిలిగా తీరింది, ఆనందంగా ఉన్నాను, ప్రశాంతం అనిపిస్తుంది అని మైండ్ అండ్ బాడీ రెండు కూడా రిలాక్స్డ్గా ఉన్నాము అని మనమే చెప్పుకుంటున్నాం. మెలుగు వచ్చిన తర్వాత అయితే మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ ఆనంద స్థితిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము? అది ప్రశ్న. ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే మనం ఆలోచన చేయాలి. నిద్రలో ఉందేమిటి, మెలకువలో లేనిదేమిటి? నిద్రలో మనసు లేదు, మెలకువలో మనసు వచ్చింది. మాయ మెలకువలో ఉంది, నిద్రలో దాన్ని గుర్తించడం లేదు. బహుశా అందువల్ల మనం ఆనందంగా ఉన్నామేమో అని అనుకున్నాం. ఇంతేకాకుండా నిద్రలో ఉండే శ్వాస ప్రక్రియ ఎలా ఉంది, మెలకువలో ఉండే శ్వాస ప్రక్రియ ఎలా ఉంది అని గమనించడం జరిగింది. నిద్రలో ఉన్న శ్వాస ప్రక్రియ దీర్ఘంగా ఉంది, ఒక విధమైనటువంటి ఒత్తిడితో కూడుకొని ఉంది, కింది నుంచి పైదాకా లాగినట్టుగా ఉంది, పైనుంచి కింది దాకా దింపినట్టుగా ఉంది. అలాంటి శ్వాస గనక మనం తీస్తే నిజ జీవితంలో కూడా మెలకువ స్థితిలో కూడా ఆనందంగా ఉండలేమా అని అనిపించింది. సో దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, గురువులు కావాలి కదా అని అనుకున్నప్పుడు నాకు మా గురువు గారి అడ్రస్సు దొరికింది. అయితే మనం ఏమనుకుంటున్నామంటే, మనం జీవిస్తున్నామంటే నిమిషానికి 15 సార్లు
శ్వాస తీయడం వలననే మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాము, జీవించి ఉండగలుగుతున్నాము. ఎప్పుడైతే శ్వాస నడవడం లేదో అప్పుడు మనకు మరణం ఆసన్నమైంది అని అనుకుంటున్నాము. అయితే శ్వాస ఎప్పటి నుంచి మొదలవుతుంది చెప్పండి మనకి? శ్వాస ఎప్పటి నుంచి మొదలవుతుంది? పుట్టిన తర్వాతే మొదలవుతుంది. పుట్టకముందు మనం లేమా? గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ప్రాణంతోనే ఉన్నాము. మనం అందరము హిందువులమే కాబట్టి అందరికీ తెలుసు. 5వ నెల శ్రీమంతం చేస్తాము, పిల్లవాడికి కోరికలు ఉంటాయి, దాన్ని తీర్చడానికి శ్రీమంతం రూపేణ మనం చేసుకుంటాము ఒక ఫంక్షన్. అంటే దాని అర్థం ఏమిటి? గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కూడా ఆనందము, కోరికలు ఉంటున్నాయి. కానీ అక్కడ శ్వాసక్రియ నడవడం లేదే, శ్వాస లేదే గర్భస్థ శిశువుకి, అయినా జీవించే ఉన్నారు అంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రైమరీ క్రైటీరియా టు లీడ్ ద లైఫ్. అలాగే హృదయ స్పందన కూడా తీసుకుంటే చాలామంది గుండె కొట్టుకుంటుంది కాబట్టి మనం జీవించున్నామని మనం అనుకుంటాము. లోపల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 6 వీక్స్కి బిఫోర్, 6 వారాల గర్భానికి ముందు గుండె సెంటర్ ఫామ్ కాదు. అప్పుడు స్కానింగ్ తీయించుకుంటే మనకేమని తెలుస్తుందంటే ప్రెగ్నెన్సీ ఉంది, జెస్టేషనల్ సాక్ ఈజ్ ప్రజెంట్, బట్ కార్డియాక్ యాక్టివిటీ ఈజ్ నాట్ ప్రజెంట్, యాబ్సెంట్. అంటే కార్డియాక్ యాక్టివిటీ యాబ్సెంట్ అంటే మనం లోపల పాప చచ్చిపోయిందని మనం అనుకుంటున్నామా? అనుకోవట్లేదే. డాక్టర్ ఏం చెప్తున్నారు? మళ్ళీ వారం 10 రోజులు వెయిట్ చేద్దామమ్మా, గుండె కొట్టుకుంటుందేమో, మళ్ళీ 15 డేస్కి యూ కమ్ అగైన్, రిపీట్ అగైన్. సో అప్పటికి ఏమవుతుంది? 7 to 8 వీక్స్ వస్తుంది, అప్పుడు గుండె కొట్టుకుంటుంది. సో దీనివల్ల మనకు తెలిసింది ఏమంటే గుండె కొట్టుకోవడం ఒకటి మాత్రమే కాదు మనిషి జీవించి ఉండడానికి. గర్భస్థ శిశువులో గుండె కొట్టుకోకపోయినా మొదటి 6 వారాలు గర్భం జీవించే ఉంది. సో దీనివల్ల మనకేం తెలిసింది? కార్డియాక్ యాక్టివిటీ అండ్ రెస్పిరేషన్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమరీ థింగ్స్ టు లీడ్ ద గుడ్ లైఫ్. సో వాట్ ఏముంది దాని వెనకాల ఏముంది అని ఆలోచిస్తే ఈ శ్వాస ప్రక్రియని, ఈ హృదయ స్పందనని కూడా నడిపించేది దీనికి వెనకాతల ఒకటి ఉంది, ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్లనే ఈ శ్వాస ప్రక్రియ, ఆ గుండె కొట్టుకోవడము, మనిషి జీవించుండడము ఇవన్నీ జరుగుతున్నాయి. అదేమిటి? ఈ రెండింటినీ కాకుండా ప్రతిదాన్ని నడిపించేది. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. అలాగే ప్రతి పని కూడాను, వాళ్ళు టీ ఇచ్చారు, నేను టీ తాగుతున్నాను, బస్సు ఎక్కాను, పోయాను, వచ్చాను, ఇవన్నీ పనులు అలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లోపల నిక్షిప్తంగా, నిగూఢంగా, రహస్యంగా ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి వలననే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది అనిపిస్తుంది. సో అదేమి శక్తి? అదే ప్రాణశక్తి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆఫ్ కోర్స్ మీరందరూ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఒక మనిషి చనిపోయింది అనుకుంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ చనిపోయిందా బ్రతుకున్నాడా అని ఇమీడియట్గా ఎత్తి చెప్పం కదా. ఫస్ట్ చనిపోయిందా బతుకున్నాడా అని చూడడానికి ఏం చేస్తాం? గాలి చూస్తాం, గుండె చూస్తాం కదా. తర్వాత ఏం చేస్తాం? డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేస్తాం. అయితే యోగులు మరి కొన్ని గంటలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా శ్వాస లేకుండా ఉంటారు కదా, గుండెను కూడా ఆపి ఉంచుతారు కదా. మనకు తెలుసు, మనం అందరము యోగాలో ఉన్నాం కాబట్టి మనకందరికీ సుపరిచితం. సో దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే శ్వాస నడిచినా నడిపించకపోయినా కొన్ని ప్రక్రియల సాధన ద్వారా, హృదయ స్పందన కూడా నడిచినా నడవకపోయినా కొన్ని ప్రక్రియ సాధన ద్వారా దాన్ని జయించవచ్చును. కానీ ప్రాణం కష్టం. ఒక మనిషి చనిపోతే శ్వాస పోయింది అని అనట్లేదే మనము. శ్వాసే ప్రధాన కారణమైనప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఏమైందబ్బా, ఇందాక బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది? శ్వాస పోయింది ఆయనకి అనట్లే. గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని కూడా వాడట్లేదు ఆ పదం మనం. ఆయన పానం పోయిందట, రాత్రిపూట ఆయన పానం పోయిందట అంటూ. హౌ ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ టు ది ప్రాణ. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రాణ అనే పదానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. అది ఉందని మాకు తెలుసు, కానీ మనం దాన్ని ఉందని అనుకోవట్లేదు. ఉందన్న విషయం మనకు తెలుసు, దానివల్లే అన్నీ జరుగుతున్నాయని తెలుసు, కానీ దాన్ని ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ప్రాణం అనే వర్డ్ మనం యూజ్ చేస్తున్నామంటే మనకు తెలుసు అన్నట్టే కదా. ఓకే, అలాంటి ప్రాణాన్ని మనం ఇప్పుడు అమృతత్వంగా ఎలా మార్చుకోవాలి, అమృతత్వం వైపు మనం ఎలా చేర్చుకోవాలి, నేర్చుకోవాలి అంటే
నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటున్నామని అనుకుంటున్నాం కదా, దాన్ని పెంచాలి. ఆ సంఖ్యను పెంచితే ఆయుష్ తగ్గుతుంది, దాన్ని తగ్గిస్తే ఆయుష్ పెరుగుతుంది. ఓకే, ఇది మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకో పాయింట్ ఏంటంటే, ప్రతి శ్వాసలో మనం ఎందుకు ముసలితనం వస్తుంది, ఎందుకు అమృతత్వం అంటే మృత్యు వైపు మళ్ళుతుంటాము. ఇప్పుడు నాకు 70 years, నేను అనుకుంటాను ఇంకో 10 సంవత్సరాలు బతకనో అని అనిపిస్తుంది. అందరు అంటారు కూడా, నేను నిన్నటి వరకు ఇవాళ వరకు బాగానే ఉన్నాను కదా, మరి నేను ఎందుకు మృత్యు వైపు పోతాను అని అనుకుంటున్నాను. అంటే మృత్యువు వైపు పోవడానికి ఎందుకు నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు ఎందుకు లేవు, చిన్నప్పటి నుంచి నేను చేసినటువంటి పనులు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను. ఒకప్పుడు నేను చెట్లు పుట్టలు ఎక్కేది, చెట్లు కొట్టేది, ఇప్పుడు నేను కొట్టలేను. ఎందుకు నాలో నిస్సత్వం ఆవరించి ఉన్నది అంటే నాలో ప్రాణశక్తి తగ్గింది. ఎందుకు తగ్గింది, దేనివల్ల తగ్గింది? నేను అదే పరిసరాల్లోనే ఉంటున్నాను, అదే ఆహార విహారాదులు చేస్తున్నాను, రొటీన్ పని అదే చేసుకుంటున్నాను, అయినా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే, మనం తీసుకునే ప్రతి శ్వాసలో తీసుకునేటువంటి శ్వాస 8 అంగుళాలు తీసుకుంటున్నాము, వదిలే శ్వాస 12 అంగుళాలు వదులుతున్నాము. వదిలే శ్వాస 12 అంగుళాలు వదులుతున్నాము. ఈ 12 అంగుళాలలో ప్రతి శ్వాసకు ఎన్ని అంగుళాలు వేస్ట్ అయింది? 4 అంగుళాలు వేస్ట్ అయింది. సెంటీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్ వదులుతున్నాము, 20 సెంటీమీటర్స్ తీసుకుంటాము. ప్రతి శ్వాసకి 4 లేదా 10 సెంటీమీటర్లు లేదా 4 అంగుళాలు. ఇలా 1 నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటే ప్రతి శ్వాసకు 4 అంగుళాలు వేస్ట్ అవుతుంటే మన ప్రాణము మరి ఇంకెక్కడి నుంచి వస్తుంది ప్రాణశక్తి ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది, మనము మృత్యు వైపు ఎందుకు మళ్ళుతున్నాము అనే విషయం మనకే అర్థమవుతుంది కదా. మనము మృత్యు వైపు ఎందుకు పోతున్నాము అంటే ప్రతి క్షణం మనలో నుంచి కొంత ఎనర్జీ లాస్ అవుతుంది, శ్వాస రూపేణ లాస్ అవుతుంది. సో అట్లా లాస్ అయ్యేటువంటి ఎనర్జీని మళ్ళీ రీగెయిన్ చేయాలి. అదే క్రియాయోగ. ఇంకో పాయింట్, ఇడా పింగళ నాడులు మీకు అందరికీ తెలుసు. ఇడా పింగళ నాడుల్లో నుంచి మన ప్రాణం ఎప్పుడు మనము యోగులమైనా కాకపోయినా చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరికైనా కూడా మన ప్రాణశక్తి అనేది ఇడా పింగళ నాడుల్లో మన యొక్క ఆహార విహారాదులు అరిషడ్ వర్గములు వాటి మీద ఆధారపడి అది కిందికి మీదికి దాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్లనే అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాని యొక్క మార్గం ఆ స్రోతస్సును నాడీ స్రోతస్సులో ఏదైనా కఫము చేత అడ్డగించబడినప్పుడు వ్యాధి రూపేణ పీడితులమవుతున్నాం మనం. తలనొప్పి వచ్చిందనుకోండి, దాని అర్థం ఏమిటి? తలలో ప్రాణస్వహ స్రోతస్సులలో ఏదైనా అడ్డగించబడినప్పుడు ప్రాణశక్తికి అడ్డంకు ఏర్పడి అక్కడ ప్రాణశక్తి ప్రవాహము లేకపోవడం వలన మనకు తలనొప్పి వస్తుంది. అలాగే ప్రతిదీ కూడాను మోకాలు నొప్పి, ఆ నొప్పి, ఏదైనా సరే జబ్బు అనేది రావడానికి అది కారణం అవుతుంది. సో మనము ఇప్పుడు వ్యాధులు రావడానికి కారణం ఏంటో తెలిసింది, మృత్యు వైపు మనం పోవడానికి కారణం ఏంటో తెలిసింది. కారణాలు తెలిసిన తర్వాత మనం దానికి మార్గం వెతుక్కోవచ్చు కదా. ఇప్పుడు మార్గం ఏమిటంటే సహజంగా మనము తీసుకునేటువంటి శ్వాస ముక్కు రంధ్రాల నుంచి ఊపిరితిత్తులు మ్యాక్సిమం చెస్ట్ వరకు వెళ్తుంది, అంతకంటే కిందికి పోదు. లాస్ట్ రిబ్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ దాకా పోతుంది, అంతకంటే కిందికి పోదు. ఈవెన్ దో భగవంతుడు ఇంత పెద్ద 2 bags మనకు గిఫ్ట్గా ఇచ్చినప్పటికీ మనము వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. మనము సహజ శ్వాస మొదటి పార్టో లేదా మిడిల్ పార్ట్ వరకు మ్యాక్సిమం అంతవరకే వస్తుంది, కింది పార్ట్ మనం వినియోగించుకోవట్లేదు. దానివల్ల కూడా మనకు కావాల్సినటువంటి ఎనర్జీ రాక కొంతవరకు నిర్వీర్యానికి గురి అవుతున్నాము, మృత్యు వైపు డే బై డే అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మీకు తెలుసు మహాప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మహాప్రాణం నుంచి కిందికి దిగి వచ్చింది. మహాప్రాణము ఎప్పుడైతే సహస్రారం నుంచి మన లోపలికి దిగి వచ్చిందో దాని యొక్క క్రియలను బట్టి, అంటే దాని బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 parts: ప్రాణ, వ్యాన, అపాన, సమాన, ఉదాన. ప్రాణం ఒకటే, దాని యొక్క ఫంక్షన్స్ని బట్టి దానికి వివిధ పేర్లు ఇవ్వబడినవి. నేను ఇక్కడ కూర్చున్నాను యోగా మాస్టర్ని,
కొంచెం కిందికి వెళ్తాను డాక్టర్ని, అట్లా వాటి యొక్క స్థితి ఒకటే, అది ప్రాణం అనేది ఒకటే. దాని యొక్క అది కిందికి దిగినా కొద్దీ దాని యొక్క పేర్లు మారినాయి బేసింగ్ ఆన్ ద ఫంక్షన్స్. ఓకే, రైట్. అలాగే ఇప్పుడు ఇక్కడ విశుద్ధి చక్రం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం ఇక్కడి నుంచి వచ్చింది, ఆజ్ఞాచక్రము, ఆజ్ఞాచక్రం విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రంలో ఆకాశతత్వం ఉంటుంది. ఆకాశతత్వంలో అణువులు ఎలా ఉంటాయి? దూరంగా ఉంటాయి ఆకాశంలో. ఒక్కొక్క అణువుకి పరమాణువులకి దూరంగా ఉంటాయి. తర్వాత వచ్చేది ఏంటి? వాయు, ఇంకా కొంచెం దగ్గర అవుతాయి అవి. తర్వాత వచ్చేది అగ్ని, దాంట్లో ఇంకా కొంచెం దగ్గర అవుతాయి. తర్వాత వచ్చేది జలం, తర్వాత వచ్చేది భూమి. నేను ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి, మీకు అందరికి తెలిసిన సబ్జెక్టే కాబట్టి అంత డెప్త్గా పోవట్లేదు. సో ఈ అణువులు అనేటివి వాటి యొక్క తత్వము మారిన కొద్దీ దగ్గరైపోయి సాలిడిటీ పృథ్వీకి వచ్చేసరికి, మూలాధారానికి వచ్చేసరికి మట్టిలాగా అయిపోయి దాని యొక్క అణువులు చాలా గట్టిపడి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇడపింగళ నాడులు ప్రారంభమయ్యి ఈ చక్రాలన్నిటినీ దాటి ఆజ్ఞాచక్రం దగ్గర క్రాస్ అయ్యి ఎండ్ అవుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రాణం అనేది ఈ ఇడపింగళ నాడుల నుంచి ప్రయాణం చేస్తుంది అందరికీను. క్రమ పద్ధతిలో కాకుండా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, మనం తీసుకునే ఆహార విహారాదులు, అరిషడ్ వర్గములు, భావోద్వేగముల వలన దానిలో ఉండేటువంటి స్పైన్లో ఉండేటువంటి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అస్తవ్యస్తంగా ప్రవహించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ రెండు నాడులే కాకుండా తామర దారం ఉంటుంది కదా, ఇలా వస్తుంది. తామర తూడులోని నూగు అంటారు, నూగు. తామర నూగులో 100వ వంతు ఎంతైతే ఉంటుందో అంత వంతు ఇంకొక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నాడి ఒకటి ఉంటుంది. దాని పేరు సుషుమ్నా నాడి, మీకు తెలుసది. అది కూడా మూలాధారం నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా పోతుంది. ఇడపింగళ నాడు ఆజ్ఞాచక్రం దగ్గర క్లోజ్ అవుతాయి, ఇడనాడి పింగళ నాడు మాత్రం పైకి వెళ్తుంది. అయితే మనం చేయవలసింది ఏమంటే, ఈ తీసుకునే శ్వాస అంటే ప్రాణము సుషుమ్నా నాడి గుండా ప్రసరింపచేసినప్పుడు, సుషుమ్నా నాడి గుండా ప్రసరింపచేసినప్పుడు మనలో స్థిరత్వం వస్తుంది. ఎందుకు స్థిరత్వం వస్తుందంటే, మనసు అనేది మీకు దేనికి రిలేట్ అయి ఉంటుంది? వాయువుకు రిలేట్ అయి ఉంటుంది. వాయువు అంటే శ్వాసకు రిలేట్ అయి ఉంటుంది. శ్వాస కదిలినప్పుడు మనసు కదులుతుంది. శ్వాసను స్థిరంగా చేసినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. మనసును ఉన్మీలనము అంటే ఉన్మని ముద్రతో గనక నువ్వు శ్వాస తీసుకున్నట్టే, అంటే మేము ప్రాణక్రియ అనే పదం వాడతాము, ఇబ్బందిగా ఉంటుందని శ్వాస అనే పదం వాడుతున్నా నేను. ఈ ప్రాణక్రియలో సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేయించడానికి మూలాధారం నుంచి ప్రాణం తీసుకుంటాం మేము. అంటే ఉజ్జయి ప్రాణాయామం అంటారు. ఉజ్జాయి అంటే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట. ఉత్ అంటే పైకి, జాయ్ అంటే ఆనందము. ఉజ్జాయి ప్రాణాయామం ద్వారా మూలాధార చక్రం నుంచి ఇప్పుడు కిందికి అపాన వాయువు కదండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కిందికి పోవడానికి ఇష్టపడుతుంది. కాదు, దాని ధర్మం అది. నీరైనా కూడా నీరు పళ్ళ మెరుగు కిందికే పోతుంది, పృథ్వీ కూడా కిందికే పోతుంది. కాబట్టి దాన్ని పైకి లాగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ గ్లాస్, ఈ బాటిల్ పైకి లాగంటే హౌ టు పుట్ సమ్ ఎనర్జీ లైక్ దట్. కింద ఉన్నటువంటి అపాన వాయువును పైకి లాగాలి ప్రయత్నపూర్వకంగా. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా లాగాలి. అక్కడ నుంచి మళ్ళీ ప్రయత్నపూర్వకంగా కిందికి వదలాలి. చల్లా చిలకడం అంటారు కదా, మజ్జిగ చిలకడము. ఆ మజ్జిగ చిలకడము ఎలా అయితే ఇలా చిలుకుతామో, ఈ ప్రాణక్రియ పైకి కిందికి ఇలా పైకి కిందికి చేస్తూ ఉండాలన్నమాట. అలా పైకి కిందికి చేస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో ఆ రెండు కలుస్తాయి కదండి. ఆ క్షణంలో సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తుంది. ఏంటది? ప్రాణము సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేస్తుంది. ఇవన్నీ నేను చెప్పట్లేదు, అలా అని మా గురువుగారు కూడా చెప్పట్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుడికి బోధించినటువంటి విద్య నేను చెప్తున్నాను. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి చెప్పినటువంటి విద్య నేను చెప్తున్నాను. యేసు ప్రభు తట్టుడు తెరువుడు అంటుంది, వారు కూడా ఇదే చెప్పారు. కబీర్ దాస్ కూడా ఇదే చెప్పాడు. అలా మనం ఒక్కటి అని కాదు,
ప్రతి ప్రతి రిలీజియన్లో ప్రతి దాంట్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. కాకపోతే పదజాలం వేరే ఉండొచ్చు. ఏమంటారు ప్రోజ్ పోయట్రీ సంథింగ్ అట్లా గద్యం పద్యం అలా ఉంటే ఉండొచ్చు. కానీ జరిగేది మాత్రం ప్రాణక్రియ. అదే అదే క్రియాయోగము, అదే సిద్ధయోగము, అదే ప్రాణయోగము, అదే ఆత్మవిద్య, అదే ఏమంటారు శ్రీ విద్య, అట్లా చాలా రకాల పేర్లు ఉన్నాయి. నేను నార్త్లో నేర్చుకున్నాను కాబట్టి నేను క్రియాయోగం అని చెప్పుకుంటాను. అదే మన సౌత్లోకి వచ్చేస్తే అదే క్రియ సిద్ధయోగం అవుతుంది. సో ద థింగ్ ఈజ్ ఇది చాలా స్టెప్స్ ఉంటాయి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు వీలు కాదు. అసలు క్రియాయోగం అంటే ఏంటంటే ఒక లాంగ్ బ్రీత్, అంటే ఉజ్జయి ప్రాణాయామముతోనే అశ్విని ముద్ర వేసి అపాన వాయువును పైకి లాగి ఆజ్ఞాచక్రం దగ్గర ఒక క్షణం ఆగి అక్కడి నుంచి మళ్ళీ ప్రాణవాయువును కిందికి దింపాలి. ప్రాణవాయువును కిందికి దింపాలి. ప్రాణవాయువు ఎప్పుడు పోతుందంటే పైకి పోతుంది కదా. ప్రాణము అంటే ఏంటి? దానికి అగ్నితత్వము. ప్రాణము అంటే దానికి అగ్నితత్వం ఉంటుంది. అగ్ని ఎటు పోతుంది? పైకి పోతుంది. జ్యోతి పైకి ఉజ్వలిస్తుంది, కిందికి పోదు. అదే నీళ్లు కిందికి పోతాయి. సో కిందికి పోయేటువంటి అపాన వాయువుని ప్రయత్నపూర్వకంగా పైకి లాగి పైకి పోయేటువంటి ప్రాణశక్తిని ప్రయత్నపూర్వకంగా కిందికి నెట్టాలి. ఇలా చేస్తూ ఉండాలి. శ్వాసక్రియకి దీనికి సంబంధం ఉంది, లేదని కాదు. ఎలా సంబంధం ఉంది? అసలు శ్వాసక్రియ అనేది మనకు కనిపించేది కాబట్టి మనం అనుకుంటాం, కానీ మనకు ప్రాణక్రియనే ముఖ్యం. ఇది ఎలా సంబంధం ఉంది? ప్రాణక్రియ పైకి పోయినప్పుడు బయటికి గాలి నాసికారంధ్రం నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది. ప్రాణం కిందికి వచ్చినప్పుడు నాసికారంధ్రం నుంచి బయటికి వెళ్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. అపోజిట్, ఇది పైకి వెళ్తుంది, అది కిందికి వస్తుంది. ఇది కిందికి వస్తుంది, అది బయటికి వెళ్తుంది. ఎందుకు? జగా ఏర్పడాలి కదా, లోపల జగా స్పేస్ ఏర్పడాలి కదా, అందుకని. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పాప పుట్టగానే అందరూ ఏం చేస్తారు, ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నా లేదో నాకు తెలియదు, అయినా అందరికీ తెలుసు, పుట్టగానే పాప ఏడుస్తుంది. ప్రథమ శ్వాస ఎప్పుడు మొదలవుతుంది? అందరు ఆడవాళ్ళు ఉన్నారు. ఏడుపు. ఏడుపు అంటే ఏంటి? శ్వాస అంతే కదా, స్టార్ట్. హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ విత్ రెస్పిరేషన్ కదా. కానీ మనం ఏమనుకుంటాము? శ్వాసక్రియ అనేది మొదటి గాలి తీసుకున్నాడు అని అనుకుంటాము. అదే నిజమని చెప్తారు సైన్స్ కూడా, అందరికీ తెలిసిన విషయమే. కానీ నేనేమంటానంటే, గర్భస్థ శిశువు లోపల ఉంది కదా, లోపల ఉన్నప్పుడు పాప బయటకు వచ్చింది కదా, ఇప్పుడు బయటకు వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బాటిల్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సమ్ వాటర్. ఇప్పుడు నేను దీంట్లో నీరు పోయాలి అంటే దీంట్లో ఈ స్పేస్ ఉంటే నేను నీరు పోయగలుగుతాను, ఇంకా ఎక్స్ట్రా వాటర్. అదర్వైజ్ ఐ కాంట్. దీంట్లో ఖాళీ లేకపోతే నేను వాటర్ నింపలేను. మన బేబీలో కూడా మరి గాలి స్థలం లేకపోతే నువ్వు బయట గాలి ఎలా లోపలికి వెళ్తుంది? వెళ్ళదు కదా కదా. కాబట్టి ఏమవుతుంది? లోపలిది బయటికి రావాలి. ఫస్ట్ లోపలిది బయటికి రావాలి. ఏంటది? ఒక ఫ్లూయిడ్ ఉంటుంది లోపల, ఊపిరితిత్తులో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. డాక్టర్స్ కాన్పు కాగానే దాన్ని ఇలా సక్షన్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సక్షన్ పెట్టి దాన్ని తీసేస్తుంటారు. అది తీస్తే జగా ఏర్పడినప్పుడు అప్పుడు బేబీ ఫస్ట్ క్రై. ఓకే, ఫస్ట్ క్రై. ఓకేనా? అట్లా ఈ శ్వాసక్రియ అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్, మీరందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రప్రథమంగా శ్వాసక్రియ నిశ్వాసతో మొదలవుతుంది. నిశ్వాసతో జీవితం ఎండ్ అవుతుంది. మనము నిశ్వాసతో మొదలు పెడతాము, నిశ్వాసతో ఎండ్ అవుతుంది. అయితే ఏం లేదు, ఇందులో క్రియాయోగం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇడాపింగళ నాడుల ద్వారా జరిపించాలి. జరపగా జరపగా అది సుషుమ్నా నాడిలో నుంచి ప్రయాణం చేస్తుంది. అప్పుడు శ్వాస సంఖ్య తగ్గుతుంది. మనలో ప్రతి కణం కూడాను ఉత్తేజపూరితమవుతుంది. ఎందుకు? ప్రాణముతో నింపబడుతుంది కాబట్టి మనకు అమరత్వం అనేది అక్కడ వస్తుంది. మనం ఇప్పుడు ముసలి వాళ్ళం ఎందుకు అవుతున్నాము? మనలో కణాలు చచ్చిపోతున్నాయి, నిర్వీర్యమవుతున్నాయి. ప్రతి శ్వాసకి గాలితో పాటుగా కొంత ప్రాణశక్తి బయటికి వెళ్తుంది. దాన్ని మనము ఆదా చేసుకోవాలి, దాన్ని పొదుపు చేసుకోవాలి. అది ఈ క్రియాయోగము ద్వారా సాధ్యమవుతుంది అని మా విశ్వాసం. దీన్నే మేము ప్రాక్టికల్గా చేస్తాము, చూస్తాము. అలాగే అయితే ఒక చిన్నదండి, ఒక 2 minutes. ఈ క్రియాయోగం నేను ఇంతసేపు మాట్లాడిన దానికంటే మీకు ఒక 2 minutesలో నేను మీకు చెప్తాను. క్రియాయోగ ధ్యాన మార్గం, క్రియాయోగ ధ్యాన మార్గం, పరమాత్మ దర్శన పథం.
పరమాత్మదర్శన పథం గురువు చూపిన గమ్యం జన్మ జన్మల పాప నివారణం జన్మ జన్మల పాప నివారణం క్రియాయోగ ధ్యాన మార్గం శ్రీకృష్ణుని నుండి మనువుకు మనువు నుండి ఈక్ష్వాకునకు ఈక్ష్వాకు నుండి మహర్షులకు సంప్రాప్తించిన యోగమే క్రియాయోగం ఇదే క్రియాయోగం బాబాజీ కృపా ప్రసాదం యోగానంద దివ్యనాదం బాబాజీ కృప ప్రసాదం యోగానంద దివ్య ప్రసాదం గురు కృపతో దొరికెను గమ్యం కరిగెను మోహమనోమలం గురు కృపతో దొరికెను గమ్యం కరిగెను మోహమనోమలం శ్వాస నిశ్వాసల లయం వినిపించెను దివ్యనాదం శ్వాస నిశ్వాసల లయం వినిపించెను దివ్యనాదం క్రియాయోగం అంతరాత్మలో వెలిగిన దీపం మనమయ్యేను ఆనందరూపం అంతరాత్మలో వెలిగిన దీపం మనమయ్యేను ఆనందరూపం కర్మబంధములు మాయం కలిగెను జ్ఞాన స్వరూపం కర్మబంధములు మాయం కలిగెను జ్ఞాన స్వరూపం ఇదే క్రియాయోగం క్రియాయోగమే సత్యమార్గం దివ్యమయ్యేను జీవితం నిశ్చల చిత్తంతో సమాధి యోగం ఆత్మలో పరమాత్మ దర్శనం నిశ్చల చిత్తంతో సమాధి యోగం ఆత్మలో పరమాత్మ దర్శనం క్రియాయోగం క్రియాయోగ ధ్యాన మార్గం పరమాత్మ దర్శనం గురువు చూపిన గమ్యం జన్మ జన్మల పాప నివారణం జన్మ జన్మల పాప నివారణం క్రియాయోగం ఇదే క్రియాయోగం. ఈ పాట నా దగ్గర నేర్చుకున్నటువంటి మోహన్ రావు గారు రచించారు. మన సెంటర్ వాళ్ళు వచ్చేసేయండి. శ్రీహరి, కళ్యాణి, రవీందర్ సార్, శంకర్, గౌడ్ 12-13 సంవత్సరాల నుంచి నా దగ్గర నేర్చుకున్నారు క్రియాయోగం. రవీందర్ సార్ నేను క్రియాయోగం చెప్పను, నాకే పరిమితం, నేనే సాధన చేస్తాను, నేను ఇంకెవరికి చెప్పను, నేను ఒక డాక్టర్ని, నన్ను ఒక సాధువును సన్యాసం చేయకండి అని వేడుకున్నాను ఆయనని. కానీ ఆయన బలం ఎంతుందో తెలీదు, నన్ను ఓడించారు, ఆయన గెలిచారు. ఆయన ప్రోత్సాహంతో నేను ఈరోజు క్రియాయోగం బాబాజీ యోగా సెంటర్ పేరున నడిపిస్తున్నాను. జయవంతమవుతుంది. వరంగల్ సెకండ్ బ్యాచ్ క్రియాయోగ సెకండ్ బ్యాచ్ సంధ్య, వరంగల్. క్రియాయోగ 7th బ్యాచ్ శ్రీలత. శ్రవణ్, క్రియాయోగ 9th బ్యాచ్. ఆహ్వానించిన అల్లాబక్ష సార్ గారికి, రామ్తా జ్ఞానం పంచుతున్న వారికి, నేను కూడా అల్లాబక్ష సార్ను ధ్యానంలో ఈ రామ్తా జ్ఞానం మొట్టమొదటిగా విన్నది సార్ ద్వారానే.
సార్కి పత్రి సారు మీరు ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పిన క్షణం కూడా నేను అక్కడ ఉన్నాను. అల్లాబక్షు గారికి ఇచ్చిన రోజు వారి క్లాసెస్ అప్పుడు కంటిన్యూగా ఆ మెడిటేషన్ చేస్తూ అనుభవపూర్వకంగా ఏంటి అంటే మనకి సృష్టి, మనం పుట్టిన చోటు, మనం తినే ఆహార ధాన్యాలను కానీ అన్నింటిని కానీ మనకిచ్చినట్టుగా ఆ వేలో నేను పోతూ నాకు ఇందిరా మేడం గారు కూడా గత 7 సంవత్సరాలుగా పరిచయము. అల్లాబక్షు సారు మేము అందరం ఇందిరా మేడంను కలిసింది ఒకేసారి. పత్రి సారు ఎలా అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యానాన్ని ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో స్ప్రెడ్ చేయమన్నారు. అల్లాబక్షు సార్ గారు కూడా ఆ రోజు చెప్తుంటే నేను విన్నాను. ఆ మార్గంలోనే ఈ అమరత్వ సాధన అంటే అది భౌతికంగా కనబడడానికి ముందు మన అంతరంగంలో ఆ వెలుగు నింపుకోవాలి అనేది అక్కడ అర్థమైన తర్వాత నాకు అందుబాటులో ఈ మేడం ఉన్నారని తెలుసుకోవడం కూడా సార్ గారి ద్వారానే, క్రియాయోగం ద్వారా ఇది ఉంది అని. ఎందుకంటే వారు వల్లల్లారు గురించి పరిచయం చేసింది వారే మాకు. ఒక్కొక్కసారి మా చర్చలో సివివి గారి గురించి కూడా ప్రాణశక్తి ఇది అని అలా భానుసార్ క్లాసెస్ గారు కూడా విన్నాము మేము. అట్లా క్రియాయోగాలో నాకు వచ్చినాక అర్థమైంది ఏంటి అంటే అల్లాబక్షు సార్ గారు ఒక మాట అన్నారు, పడుతూ లేస్తూ ఒకటి పట్టుకుంటాం. ఒకరు ఏది పట్టుకున్నా కూడా మన లక్ష్యం ఒక్కటే, ఆ దైవాన్ని చేరాలనే. అది రామ్తా చెప్పిన క్రియాయోగాల శివానంద గురువు గారి ద్వారా, ఇందిరా మేడం గారి ద్వారా వచ్చిన. కానీ నాకు ఇక్కడ నేను సెట్ అయ్యాను. అది చేయడం వల్ల ఏదైతే ఒక జ్ఞానం అనేది మనకు ఒక ఇన్ఫర్మేషనే మనకు అందేది, అది అల్లాబక్షు చెప్పినా ఎవరు చెప్పినా. కానీ ఒక సాధన అంటూ మనం చేసినప్పుడు మనలో మార్పు మనకి ఫస్ట్ కనిపిస్తుంది. మనం అద్దం ముందు నిల్చుంటే మన ప్రతిబింబం ఎలా మనకు కనిపిస్తుందో, ఎవరు నువ్వు బాగున్నావన్నా బాగాలేవన్నా మనకి తెలుసు, మన కన్ను బాగుందా మన ముక్కు బాగుందా అని. అలా నాలో మేము 1 సంవత్సరం క్రింద నేను సాధన మొదలుపెట్టాక అనుకోకుండా మా అదృష్టం ఏంటంటే ఈ సాధన ఎలాంటిది అంటే మేడం చాలా చెప్పే సబ్జెక్ట్ ఇది అనంతము, ఇది చెప్పలేరు కూడా, సాధన చేస్తేనే దాని ఫలితం తెలుస్తుంది. అలా చెప్పాక అందరూ వదిలేస్తారు, దాన్ని చేయలేరు. కానీ మా అదృష్టం ఏంటంటే రవీందర్ సారు ప్రోద్బలం వల్ల మేడం జూమ్ సెషన్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 24th వస్తే 1 year అవుతుంది. ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా కన్సిస్టెంట్గా ఆ సాధన చేయడం వల్ల నేను ఇప్పుడు కనిపించే నేను ఈ ఆకారం అదే, కానీ నా మానసికం ఏంది, నా అంతరంగం ఏంది, నాలో ఏవేవి తొలగినాయి. నిజంగా దివ్య మానవులమే మనము. ఏ సాధన చేసినా ఏది పొందము, ఉన్న కల్మషాలు పోగా ఉన్న దైవత్వం ఒకటే ఉంటుంది. అది తెలుసుకోవడానికే ఇక్కడికి రాగానే నేను విన్న మొట్టమొదటి మాట మన జీవన విధానమే మనకి నేర్పుతుంది అన్నట్టు. ఈ పోస్టర్ చూస్తే అర్థమైంది ఏంటంటే ఇక్కడ వస్తాము, ఇది నేర్చుకుంటాం, అక్కడి నుంచి ఇదంతా నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తాం. ఆ దీపమే మనది, ఈ ప్రేమ ద్వారానే ఇదంతా మనం తెలుసుకుంటాము అనేది రామ్తా సబ్జెక్ట్ ద్వారా నాకు అర్థమైంది. ఇక్కడ పోస్టర్ చూసినాక కూడా అలా ఈ మేడం గురించి నేను నా గురువు పత్రి సార్ నా మొట్టమొదటి గురువు. ఆ రకంగా అల్లాబక్షు సార్ గురువే, భానుసారు గురువే, ఎవరు జ్ఞానం ఇచ్చినా గురువే. అలా మేడము తన 72 సంవత్సరాల జీవితంలో ఒకప్పుడు రమణ మహర్షిని కొందరు చూశారు, బుద్ధుని కొందరు చూశారు, ఇప్పుడు అల్లాబక్షును భానుసార్ని ఈ ఫీల్డ్లో మీరు చూస్తున్నారు. నేను ప్రత్యక్షంగా ఇందిరా మేడం గారిని తన జీవన విధానం కానీ తన మాట తీరు నడవడిక ప్రతి ఒక్కటి అది అదృష్టం. మనకు ఎక్కడెక్కడో దూరపు కొండలు నునుపనుకొని ఎవరి దగ్గరికి మనం పరిగెత్తొద్దు. నేను మొట్టమొదటి అదే చెప్పాను, మనకు కావలసినవి మన చుట్టుపక్కల తప్పకుండా ఉంటాయి, తట్టుడి తెరవబడును అన్నట్టు వెతికితే దొరుకుతాయి. అలా మనకు తొలగిన గురు పరంపరలో వీరందరి ద్వారా వారిని ప్రత్యక్షంగా చూస్తూ ఆ మార్గంలో నడుస్తూ ఇలా మీ అందరి ముందుకు ఇలా రాగలిగినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారం. మేము మొదట పత్రిజీ ధ్యాన మార్గంలో ఉన్నాము. కాకపోతే క్రియాయోగం నేర్చుకోవాలని తపన ఉండే, అది
ఇక మేడం ఎంబడి పడి ఒక 3 months తిరగంగా తర్వాత ఓకే అన్నది. అలా ఫస్ట్ బ్యాచ్ మేము శ్రీహరి ఒక 20 మందితో స్టార్ట్ చేశాము. కరోనా టైంలో కూడా కరోనా వచ్చినా కూడా మేము అంటే మా దరికి రాకుండానే మేము కరోనా టైంలో కూడా క్రియాయోగా చేసినాం. ఒక 1 year రెగ్యులర్గా మేడంతో డైరెక్ట్ సాంగత్యంలో నేర్చుకున్నాము. ఒక శిశువు జన్మించడానికి 9 మాసముల 15 రోజులు ఎలా పడుతుందో, అంటే మన పూర్తి అవయవాలు ఏర్పడి ఒక పరిపూర్ణమైన శిశువుగా బయటికి రావడానికి మన భారతదేశ పద్ధతి ప్రకారంగా 9 మాసముల 15 రోజులు పడుతుంది మినిమం. కొంచెం ఎక్కువ కూడా పట్టొచ్చు సమ్టైమ్స్. అదేవిధంగా క్రియాయోగం కూడా 9 మాసముల 15 రోజులు తప్పకుండా, ఒక్కరోజు కూడా తప్పకుండా చేసినట్టయితే మీ ఇన్నర్ మారుతుంది, మీ యాటిట్యూడ్ మారుతుంది, కోపతాపాలు తగ్గుతాయి, డయాబెటీస్ తగ్గుతుంది, షుగర్స్ తగ్గుతాయి. అంటే ఇవన్నీ తగ్గుతాయని పేరున చెప్పక్కర్లే. మీ లోపల మార్పు వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సత్యంగా ఉంటారు. జీవితం యొక్క పరమాణువుల అమరిక మారుతుంది కాబట్టి జెనెటిక్ కోడ్ మారుతుంది. పూర్వజన్మ సంస్కారాలని దగ్ధమైపోయి మరో జన్మ లేకుండా ఈ జన్మలోనే ప్యూర్గా ఉంటాం మనం. అది అందుకని వీళ్ళందరి చేత క్రమం తప్పకుండా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వరంగల్ ధ్యానులతో నాకు చాలా ఆత్మీయం. నా మొట్టమొదటి సెషన్ చెప్పింది కూడా వరంగల్లోనే శ్రీలత మేడం గారు ఉన్నారు. నిర్వాణ శతకం చెప్పింది, శివోహం గురించి నా మొట్టమొదటి సెషన్ మైక్ పట్టుకున్నది వరంగల్లో. సీక్రెట్ డాక్టరింగ్ కూడా చెప్పాను అక్కడే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అందరి కృతజ్ఞతలు. అలాగే మా మిత్రుడు శ్రీహరి.